ఏ సబ్జెక్ట్ నేర్చుకుంటాను కొద్ది చెప్పండి, ధైర్యం నాకు కొద్దిగా. ఏ సబ్జెక్ట్ నేర్చుకుంటానో? కృప గురించి నేర్చుకుంటా ఉన్నాం. కానీ ఇప్పుడేం నేర్చుకుంటా ఉన్నాం? ప్రతి సండే కొద్ది చెప్పండి, కొద్ది గట్టి చెప్పండి. కృపలో ఎదగడం. ఓకే, గ్రోయింగ్ ఇన్ గ్రేస్. ప్లరా చాలా జాగ్రత్తగా వినండి. ఆమె అమృతం ప్లరా ఇక్కడ దొరికేది. ఐ మీన్ లైక్ దేవుని కృప వల్ల, పరిశుద్ధాత్మ సహాయంతో. కొంతమంది ఆదివారం రారు, వచ్చి వినండి. నీ డబ్బు, నీ ఆరోగ్యము, నీకు కావాల్సిన మేలంతా ఏడుందో తెలుసా? వీడొచ్చి వినడంలో ఉంది. ఓకే, ఏనో గ్రోయింగ్ ఇన్ గ్రేస్, కృపలో ఎదగడం. నా జీవితంలో కృపలో ఎదగడం చాలా అవసరం. మీకు చూపించాను గత వారాల్లో ఏమైతుంది కృపలో నువ్వు ఎదగడం వల్ల. సంఘము కృపలో ఎదగడం వల్ల మనం చూసుకున్నాం. గత వారాల్లో అపోస్తలుల కార్యం నుంచి నేను చూపించా. ఆది సంఘం మీద ఏమొచ్చా? గొప్ప కృప వచ్చిందని రాయబడింది. గ్రేట్ గ్రేస్ కేమ్ అపాన్ చర్చ్ అని. పేతురు మీద, అపోస్తలుల మీద, ఆది సంఘం మీద కృపలో వాళ్ళు ఎదగడం వల్ల ఏం జరిగింది? గొప్ప కృప రావడం వల్ల ఏం జరిగింది? ఈరోజు మన మీద ఆయన గొప్ప కృప రావడం వల్ల ఏం జరుగుతుంది? ఆ రోజు ఏం జరిగింది? 1000 మంది యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించారు. ప్లరా 3000 మంది, 5000 మంది, 15000 మంది, వేల మంది సంఘంలోకి రావడం మొదలుపెట్టారు. యేసు క్రీస్తుని ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించడం మొదలుపెట్టారు. ఏం జరిగింది? గొప్ప కృప వాళ్ళ మీద రావడం ద్వారా. రెండవది, యేసు క్రీస్తుని పట్టణానికి పట్టణం అంతటికి అర్థమైపోయింది యేసు ప్రభువే దేవుడని. గొప్ప కృప మీ మీద, నా మీద ఉన్నప్పుడు ఈ కార్యాలన్నీ నీ ద్వారా, నా ద్వారా జరుగుతాయి. గొప్ప కృప వారి మీద ఉండడం వల్ల ఏం జరిగింది? అద్భుతాలు, స్వస్థతలు, సామర్థ్యమైన కార్యాలు జరగడం మొదలుపెట్టాయి. గొప్ప కృప వాళ్ళ మీద ఉండడం వల్ల సంఘం అంతా ప్రేమతో నిండిపోయారు, ఒక్కటిగా అయిపోయారు. అందరూ ఒకరికొకరు పంచుకోవడం మొదలుపెట్టారు ఆస్తుల్ని. గొప్ప కృప వాళ్ళ మీద రావడం వల్ల ఏం జరిగింది? ప్లరా వారి యొక్క దివారాత్రులు వారు ప్రభు యొక్క సన్నిధిలో వారి జీవితాన్ని గడపడం, సంఘంలో గడపడం మొదలుపెట్టారు. ప్రతి ఇంటింటా కూడుకునేవారని రాయబడింది. బిడ్డ, నీ మీద ఆయన గొప్ప కృప వచ్చినప్పుడు నీ జీవితాన్ని ఆకాశానికి ఎత్తుతుంది. అదే నీ జీవితంలో స్వర్గం నిరంతరము నాట్యం ఆడేటట్లా చేస్తుంది. అందుకే ఏల్ చర్చ్ మీద కూడా ఆ గొప్ప కృప వచ్చును గాక, మీ జీవితాల మీద వచ్చును గాక. మనమందరము ఆయన గ్రేట్ గ్రేస్ని అనుభవించదుము గాక. ఈ పట్టణాన్ని మనం స్వాధీనపరచుకుందుము గాక. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం మన మీద పనిచేయును గాక. టంగ్స్ మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూ ఉండండి, మాట్లాడుతూ వినడం ఆరంభించండి. ఓకే, మాట్లాడుతూ వినండి. ఓకే, మీరు మాట్లాడడం వలన పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఎవరి కోసం ఏం అవసరమో కూడా మీ ద్వారా ప్రార్థన చేస్తూ ఉంటాడు. అర్థమైతే అట్లా చేశాడు వాక్యం. ఆ తర్వాత నిద్రపోకుండా వాళ్ళని మేల్కొల్పే సామర్థ్యం కూడా మీరు అన్య భాషల్లో ప్రార్థించినప్పుడు వారి మీదకి వస్తుంది. సో అన్య భాషలో వచ్చిన వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను చెప్తున్నా వాక్యంలో పోకముందు, అన్య భాషలు ఎంత ఎక్కువగా నువ్వు మాట్లాడతావో అంత వేగంగా నువ్వు దేవుని యొక్క ప్రణాళికల్ని నెరవేర్చగలుగుతావు. పరిశుద్ధాత్మ 9 వరాల్లోకి యాక్సెస్ అయ్యేది అన్య భాషల ద్వారా. ఎందుకంటే నేను సబ్జెక్ట్లో ఉండి చాలాసార్లు దీన్ని టచ్ చేయను, ఎందుకంటే మెయిన్ సబ్జెక్ట్లో ఉంటాం కాబట్టి. కానీ చాలా విలువైంది ఏంటంటే అన్య భాషల వరం. ఎందుకంటే అన్య భాషల్లో మాట్లాడేటప్పుడు దేవుడే నీ ద్వారా ప్రార్థన చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు నోరు తెరచాలి అంతే. నోరు తెరిచి నువ్వు స్టార్ట్ అయినప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం కావాలో, బయట ఉన్న వాళ్ళకి ఎవరి కోసమన్నా ప్రార్థన చేయాలని ఆయనకు తెలుసు. నీకేం కావాలో తెలుసు. నాకేం జరగబోతుందో ప్రీచ్ చేసేవాడు నాకు సహాయం దొరుకుతుంది. సో అన్య భాషలు మాట్లాడేవాడు ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో. ఈవెన్ అన్య భాషలు ప్రార్థన చేసేటప్పుడు ఎవరి ద్వారా ప్రార్థన చేస్తానో? దేవుని పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని ద్వారా అన్నాడు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే. నన్ను అడిగితే అన్నిటికన్నా పవర్ఫుల్ ప్రేయర్ అన్య భాషల్లో ప్రార్థించడం. కొంతమందికి మీ కొత్త ఎవరైనా ఉంటే, లేకుంటే వేరే చర్చ్ నుంచి వచ్చింటే కొద్దిగా విభేదంగా ఉండొచ్చు, కానీ ఇది నిజం.
అన్య భాషల వరం చాలా పవర్ఫుల్ గిఫ్ట్. బైబిల్ చెప్తున్నా నేను. అందుకే కొత్త నిబంధన గ్రంథంలో రాసిన ప్రతి ఒక్కరు, బైబిల్ని రాసిన ప్రతి ఒక్కరు అన్య భాషలు మాట్లాడిన వాళ్ళే. ఆ ఫస్ట్ లిస్ట్ చూస్తే మీరు ఓకే విషయం చూడండి. ఓకే, ఏం నేర్చుకుంటాను? కృపలో ఎదగాల. ఎదిగి చూడండి ఏం లాభం నేను చూపించాను మీకు. సో ఓకే, కృప మన జీవితం మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? గత వారాలు చూపించాను నేను మీకు. మోషే జీవితంలో నుంచి మోషే ఇజ్రాయెల్ జనాంగాన్ని తీసుకెళ్తా ఉంటాడు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి. దేవుడు అంటాడు ఒక టైంలో, నేను రాను మోషే, నీతో రాను, ఈ ప్రజలతో రాను, నువ్వు పని చేయి, నువ్వు తీసుకొని పో వీళ్ళకి, నేను పాలు తేనె ప్రవహించే దేశం ఇస్తానంటాడు. అన్నప్పుడు మోషే ఏమంటాడంటే 33:12 నీ కటాక్షము నా మీద ఉందంటివి కదా అంటాడు. అంటే కటాక్షం అన్నా కృప అన్నా దయ అన్నా ఒకటే. పాత నిబంధనలో కృపకి ఈ పేర్లు పెట్టబడ్డాయి. కొత్త నిబంధనలో మీరు వచ్చినప్పుడు కేవలం కృప అనే చదువుతాం. ఓకే, ఇంగ్లీష్లో గ్రేస్ అండ్ ఫేవర్. తెలుగు పాత నిబంధనలో ఇంగ్లీష్ బైబిల్లో ఫేవర్ అని ఉంటుంది, బట్ ఇట్స్ గ్రేస్. ఓకే, ఎప్పుడైతే ఆ మాట అన్నాడో 14లో దేవుడు ఏమన్నాడు? అందుకు ఆయన నా సన్నిధి నీ తోడుగా వచ్చును, నేను నీకు. కృప అంటే ఏంటంటే ఆయన సన్నిధి పిల్లరా, ఆయన తోడు, ఆయన ప్రెజెన్స్. సో గ్రేస్కి ఇంకో అర్థం ఏంటంటే దేవుడి యొక్క సన్నిధి మనతో నడవడం, దేవుని ప్రెజెన్స్ మనతో నడవడం. సో కృప అనగా దేవుని సన్నిధి అని కూడా పిలిచచ్చు. సో కృప ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుంది? కృప ఎవరి మీద ఉంటుందో అక్కడ ఏముంటుంది? చదవండి కనీసం ఏముంటుందో. ఆయన సన్నిధి. చెప్పండి, ఆయన సన్నిధి. నీ మీద కృప ఉండడం వల్ల దేవుని సన్నిధి ఎప్పుడు నీతో ఉంటుంది. గాడ్స్ ప్రెజెన్స్ నీ మీద ఉంటుంది. గాడ్స్ ప్రెజెన్స్ నీలో ఉంటుంది, నీ మీద ఉంటుంది ఎప్పుడు. ఓకే, నిన్న వారం ఈ వ్యక్తి గురించి కూడా నేను చూపించాను. యెహోషువ గురించి చూసుకున్నాం. యెహోషువ చాలా భయంతో దేవుని ఎదుట నిలబడి, చింతతో నిలబడి ఉంటాడు. ఎందుకంటే మోషే చనిపోయినాడు. ఇప్పుడు ఈ యొక్క భారం అంతా ఎవరి మీద వచ్చి పడింది? యెహోషువ మీద. సిస్టర్ ఈనాల ముందు చూడండి, దయతో. కింద చూడొద్దండి, రాసుకోండి, పైన చూడండి. వినడం ప్రాముఖ్యమేడ, చదవడం కాదు. చదివేదానికి మీకు నేను చదివించినప్పుడు చదవచ్చు, అంతవరకు పైన చూడండి. యెహోషువ భయపడే టైంలో దేవుడు ఏమన్నాడు యెహోషువతో? యెహోషువ భయపడకు, దిగులు చెందకు అని 5వ వాక్యంలో ఏమన్నాడు? నీవు బ్రతుకు దినములన్నింటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఉండును, నేను మోషేకి తోడై ఉండునట్లు నీకును తోడై ఉండును. అదే కృప అంటే. ప్లరా మోషేతో అన్నాడు, యెహోషువతో అన్నాడు, నువ్వు భయపడకు, నేను ఎలా ఆయనకు తోడై ఉంటినో నీకు తోడై ఉండును, నీ ఎదుట ఏ మనిషి నిలువ నేరడు. ఇప్పుడు జాగ్రత్తగా చెవులు తెరుచుకొని వినండి. ఇప్పుడు మీరు అనొచ్చు, బ్రదర్ అబ్రహాం చెప్పాడు, ఇస్సాకు చెప్పాడు, అంతా నేను విన్నాము, యెహోషువ కూడా చెప్పాడు, మోషే కూడా చెప్పాడు, మరి మాకెందుకు సార్ ఇవన్నీ అంటే, సేమ్ నోరు, సేమ్ దేవుడు, సేమ్ మాటలు నీ కోసం నా కోసం కూడా ప్రకటించడం జరిగింది, వాగ్దానం చేయడం జరిగింది. హెబ్రీయుల రాసిన పత్రిక 13:5 సేమ్ ప్రామిస్. యెహోషువకి నువ్వు అర్థం చేసుకోవాలా, ఏ రకంగా మోషే జీవితాన్ని యెహోషువ జీవితంలో కుమ్మరించాడో, ఏ రకంగా ఆ రోజు మోషేని వాడుకున్న దేవుడు. మనం పొగుడుతూ ఉంటాం, ప్రభువా మోషేని వాడుకున్నావు, ఎర్ర సముద్రాన్ని 2 భాగాలు చేశాడు, లక్షలాది మందికి మన్నా తీసుకొచ్చి ఇచ్చాడు, ప్రభువా అసలుకే ఓ అని మనం పొగుడుతాడం మంచిది. దేవుడు యెహోషువతో కూడా అంటాడు, నేను అలాగే నీకు తోడే ఉన్నానని చెప్పి ఎగ్జాక్ట్లీ మోషే లాగానే దాదాపు యెహోషువ కూడా గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. అదే దేవుడు నీతో నాతో ఏమన్నాడు తెలుసా? 13:5 నువ్వు చూసినట్లయితే, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. ఎందుకు ఆయనే చెప్పాను కదా అంటే, ఎక్కడ చెప్పాడు ఆయన? యెహోషువతో చెప్పాడు, మోషేతో చెప్పాడు, అబ్రహాంతో చెప్పాడు. ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో వచ్చి మీతో నాతో దేవుని యొక్క ఆత్మ ఏం రాపిస్తా అన్నాడు? మన గురించి ఏమంటాడు? ఇప్పుడు నిన్ను ఏమాత్రమును
విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. అంటే అదే కృప, సేమ్ మోషే మీద ఉన్న కృప, సేమ్ యెహోషువ మీద ఉన్న కృప, ఏ రకంగా వాళ్ళతో నడిచాడో దేవుడు ఈ కొత్త నిబంధనలో యేసు ప్రభుని స్వీకరించిన మీతో నాతో ఆ దేవుడు ఉన్నాడు. అందుకే నెక్స్ట్ వాక్యంలో ఏమంటాడు? కాబట్టి ప్రభు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు కదా. అక్కడ ఏమన్నాడు దేవుడు యెహోషువతో? ఏ మనిషిని ఎదుట నిలువ, ఈ సృష్టిలో నా ఎదుట ఏ మనిషి నిలువ నేరడు పిల్లరా. కాకుంటే తేడా ఏమంటే పాత నిబంధనలో మనుషుల్నే లేపేసేవాళ్ళు, కొత్త నిబంధన గ్రంథంలో మనుషులు మన శత్రువు కాదు. అంటే ఆ మనిషి ఏ దురాత్మ ద్వారా నీ మీద పని చేస్తా ఉన్నా, ఎంత గొప్ప అధికారి అయినా, రాజకీయ నాయకుడైనా, ఎవడైనా సరే, నీకు విరోధంగా ఎవడు లేచినా మనకు మనిషి శత్రువు కాదు. వాడి వెనకలున్న వాడిని దేవుడు అంటాడు, నేను నీతో, నా సన్నిధి నీతో ఉంది కాబట్టి ఎవ్వడు ఈ సృష్టిలో నిలవ నేరడు నీ ఎదుట. నేను చెప్తున్నా బిడ్డ, నీ సమస్య నా సమస్య ఈరోజు ఏమో తెలుసా? క్రైస్తవ సమస్య. యెహోషువతో ఏమన్నాడు దేవుడు? ఇవన్నీ నేను చేస్తా, కానీ నువ్వు ఒక పని చేయాలా. ఏంటది? దివారాత్రులు నా వాక్యాన్ని ధ్యానించాలా. నేను ఈరోజు నీకు చెప్తున్నా బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సామర్థ్యంతో, హలో, నువ్వు ఎప్పుడైతే నోట్లో అనుక్షణం చెప్తావో ఈ సృష్టిలో ఏ సైతానాత్మ నా ఎదుట నిలవ నేరదో, ఏ మనిషి నా ఎదుట నిలవ నేరదో, ఏ రోగము, ఏ చెడు, ఏ శాపం నిలవ నేరదో. నేను జీవం గల దేవుని యొక్క సంతానాన్ని. యేసు ప్రభు ఏమై ఉన్నాడో నేను అదై ఉన్నా. ఆ అభిషేకం నా మీద ఉంది కాబట్టి ఏ చెడు నాకు సంభవించదు గాక. నేను ఇంట్లో ఆశీర్వదించబడిన వాడిని, బయట ఆశీర్వదించబడిన వాడిని, నేను ఎక్కడికి వెళ్ళిన ఆశీర్వాదాన్ని. యేసయ్య ఎంత ఆశీర్వదించబడిన వాడో ఈ సృష్టిలో అదే ఆశీర్వాదము నా మీద నిలిచి ఉంది. ఎప్పుడు నువ్వు ప్రకటిస్తావో నువ్వు ఎవరై ఉన్నావో, ఎప్పుడు నువ్వు ప్రకటిస్తావో నువ్వు రక్తాన్ని గణపరుస్తున్నావు, ఎప్పుడు నువ్వు ప్రకటిస్తున్నావో దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి నువ్వు గణపరుస్తున్నావు, దేవుని మయపరుస్తున్నావు, దేవుడు తన సింహాసనం మీద నుంచి లేచి నీ జీవితం మీద కార్యం చేసి, ఏం జరిగిందో మోషే జీవితం ద్వారా ప్రజలకు, యెహోషువ ద్వారా, నీ ద్వారా, నా ద్వారా, పౌలు శీలల ద్వారా ఏం జరిగిందో, అపొస్తలుల ద్వారా ఏం జరిగిందో, ఆది సంఘం ద్వారా ఏం జరిగిందో, నీ ద్వారా, నా ద్వారా అదే కార్యం జరిగిస్తాడు దేవుడు. బిడ్డ, నేనేం చెప్పాలన్నా ఈ ఉదయకాలం అంటే, నీకు ఏ కృప మోషేని వెంటాడిందో, యెహోషువని వెంటాడిందో, ఈవెన్ యేసు ప్రభుని వెంటాడిందో, సేమ్ కృప నీ మీద నా మీద ఉంది. ఆయన సన్నిధి నన్ను వదిలిపోదు ఎప్పుడు కానీ. అందుకే అంటాడు, పాలిచ్చే తల్లి తన చెడ్డ బిడ్డను మడుచునేమోగా నేను నిన్ను మరువను, నిన్ను విడువను, ఎడబాయను, కునుకక నిద్రపోక నిన్ను కాపాడు. దేవుడు ఎప్పుడే కానీ మన నుంచి దూరపోడు. మనం ఎందుకు అనుభవించలేకపోతున్నాం దేవుడు అంటే, మనము విశ్వాసంలో ఆయనతో నడవలేకపోవడం వల్ల. ఓకే, సో ఈయన విషయం ఏమంటే, కృప మన మీద ఉంది, కానీ కృపని మనం ఏం చేయాలా? కృపలో ఎదగాల పిల్లలు. ఇంకా కృపలో ఎదగాల. గ్రేస్ అపాన్ గ్రేస్, గ్రో ఇన్ గ్రేస్, అది నేర్చుకుంటా ఉన్నాం కదా పిల్లరా. కృప మన మీద ఉంది. నువ్వు కృపలో ఎదిగితే ఏమైతుంది సార్? నేను ముందు వెనకలో ఏనాడు పెద్ద గీత నిలబడుతుంది మీ మధ్య, ప్రపంచం మధ్య వచ్చి. నువ్వు ఎంత కృపలో ఎదుగుతావో ఏం తెలుసా జరిగేది నీ జీవితంలో? ప్రపంచానికి అర్థమవుతుంది నువ్వు వాళ్ళలాంటి వ్యక్తివి కాదని. నీ ముఖం చూస్తూనే చెప్తారు నువ్వు వాళ్ళ లాంటి వ్యక్తి కాదు, ఈ వ్యక్తి వేరే, ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడో, ఈ వ్యక్తిలో నాలో సపరేషన్ ఉన్నాయి. దేవుడు 33:16 అంటాడు, ప్రపంచానికి నేను గీత గీసి చూపిస్తా, ఇజ్రాయెల్ జనాంగం మీద నా కృప ఉంది, నా సన్నిధి వారితో ఉంది, నేను ప్రపంచంలో తేడా తెస్తా. ఈ రోజు కూడా ఇజ్రాయెల్ జనాంగానికి ప్రపంచానికి దేవుడు తేడా పెట్టాడు తెలుసా మీకు? తెలుగు అర్థమైంది, నాకు సరిగా చెప్పలేకపోతాను తేడా అంటే. ఓకే, వ్యత్యాసం ఉంటుంది. నువ్వు ఎక్కడ పోయినా వ్యత్యాసం, నువ్వు ఆఫీస్లో పోయి వ్యత్యాసం ఉంటుంది. నీకు చెప్పరు కానీ వాళ్ళకి తెలిసిపోతుంది, సంథింగ్ ఈజ్ డిఫరెంట్, దిస్ మ్యాన్ ఇస్. బికాస్ వెన్ యు గ్రో ఇన్ గ్రేస్, దట్ గ్రేస్ విల్ స్పీక్ టు పీపుల్. అంత అవసరం మనం కృపలో ఎదగడం. నువ్వు కృపలో ఎదిగినప్పుడు నీ బిజినెస్ నువ్వు ఏం హలో,
నువ్వు కృపలో ఉన్నావు. నువ్వు కృపలో ఎదిగే కొద్దీ నువ్వు మట్టి పట్టుకున్నా కూడా, అంటారు లోకంలో కదా మట్టి కూడా బంగారం అని, అది వాళ్ళు సామెత చెప్తారేమో కానీ బైబుల్ చెప్తుంది నిజంగా అదే జరిగేది. నేను చూపిస్తా ఈరోజు కొన్ని జీవితాల మీద. నిన్న వారం చూసుకున్నాం ఒక ఆమె గురించి. ఏముండే ఆమె ఏ కార్నర్లోనూ ఉండే, ఆమె ఎవరికి గుర్తెరగంది, అనాథ. మనోళ్ళు అయితే మన దేశంలో అయితే ఏమన్నా నువ్వు పుట్టుకునే శాపంతో పుట్టావు పాప, అమ్మా నాన్ని మింగేసాను. కానీ ఆమె మీద కృప రావడం వలన రాజు సింహాసనం మీద లేచి తన కిరీటాన్ని తీసుకెళ్ళి ఎస్తేరు మీద పెట్టడం జరిగింది. కారణం ఏమి? అదే చెప్తున్నా, నీ కృపలో నువ్వు ఎదిగితే నీ బిజినెస్, నీ పిల్లల జీవితము, నీ కుటుంబ జీవితం, దినమంతా కష్టపడి నువ్వు సంపాదిస్తావే, కృప నీ మీద ఉండడం వలన దేవుడు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో అదే చూసుకున్నాం. మనకి చాలా జీవితాలు నిన్న వారం మొన్న వారం చూసుకున్నాం. ఓకే, ముందుకెళ్దాం. అంత హెచ్చిస్తుంది పిల్లలు. ఉదాహరణకి చూడండి, కృప ఏం చేస్తుంది? ఉదాహరణకి దావీదు గొల్యాతు, జస్ట్ ఈ ఎగ్జాంపుల్ ఇచ్చి ముందుకెళ్తాను. నాకు ముందు చూడండి. దావీదు గొల్యాతును గురించి వివరించినప్పుడు గొల్యాతును బాగా వివరిస్తాం. రాష్ట్రాలు కూడా వివరిస్తారు. ఏమంటారు? ఎంత ఎత్తు, 9 అడుగులు, ఎంత బరువు, 300 కేజీలు 400 కేజీల మనిషి కదా, ఎడల్పు, ఏమేమో వివరించి వర్ణించి చెప్తాం కదా. ఆ తర్వాత మిలిటరీ మ్యాన్ అతను. చాలా ఎక్స్పర్ట్ ప్లేయర్, ఆయుధాలు వాడడంలో, ఈట విసరంలో, కత్తి వాడడంలో. ఇంత అనుభవజ్ఞుడు కదా. దావీదేమంటాడు? దావీదంటాడు, ఐ డోంట్ కేర్ ఆల్ దిస్, నాకు నేను ఒక్కటే నాకు తెలిసిండేది. దావీదంటాడు, నాకు ఒక్కటే తెలుసు, నాకు తెలిసిందల్లా ఒకటే, ఎత్తు, లావు, పొడుగు. ఐ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. నాకు తెలిసిందల్లా ఒక్కటే, అదేందో తెలుసా? నేను నిబంధనలో ఉన్నా. వాడు నిబంధనలో లేడు. అర్థమవుతుంది మీకు? నిబంధన అంటే అదే సన్నిధి, దేవుని సన్నిధి. ముందు చూడండి, ఆయన దావీదంటాడు, ఒక్కటే నాకు తెలిసిండేది, అదేంటంటే నేను నిబంధన కలిగి ఉన్నా, వాడు నిబంధనలో లేడు. నిబంధన అనగా అదే దావీదు ఏమన్నా, నాకు తెలిసింది ఒకటి ఏంటంటే, నా మీద చెయ్యి వేసినోడు దేవుని మీద చేయేస్తున్నాడు. నాకు విరోధంగా నిలబడినది యెహోవాకి విరోధంగా నిలబడినాడు వాడు. నిబంధన అంటే అదే. గుర్తుపిల్లరా, చాలా కాలం క్రితం నిబంధన నుంచి కొన్ని విషయాలు చూసుకున్నాం. నాకు ఆలోచన ఉంది, బహుశా రేపు సమాచారం ఇది అయిపోయిన తర్వాత. నిబంధన అంటే ఏమో తెలుసా? నిబంధన అంటే నీ మీద చేయేసినోడు యెహోవా మీద చేయేసినట్లే, నిన్ను కొట్టినోడు యెహోవాని కొట్టినట్లే, నీ కన్నులు ముట్టుకున్నాడు యెహోవా కన్నులు ముట్టుకున్నట్లే, నీ మీద యుద్ధం ప్రకటించేవాడు యెహోవా దేవుని మీద యుద్ధం ప్రకటిస్తానడు. నిబంధన అంటే అది పిల్లరా, నిబంధన గుర్తు. అందుకే దావీదు అన్నాడు, వాడు నిబంధన లేనివాడు, నేను నిబంధన కలిగినానంటే వాడు దేవుడు లేనివాడు, నేను దేవుడు కలిగి ఉన్నాను. అందుకే గొల్యాతుకి ఆ చావు వచ్చిండేది పిల్లరా. మనిషి రాయి ఇసిరితే అట్లా చచ్చిపోడా, ముందే 300 కేజీలు ఎంత ఉన్నాడు అతను మనిషి. తల చూడండి ఎంతలా ఉంటుందో, బుర్రె చూడండి ఎంతలా ఉంటుందో. దేవుడు అన్నాడు, పక్కన తప్పు దావీదు, ఎందుకంటే నీతో నిబంధన కలిగి ఉన్నాను నేను. యుద్ధం ప్రకటిస్తా అనేది గొల్యాతు నీతో కాదు, నాతో. లిజన్ మీ. అలా ముందు చూడండి, ఈ సృష్టిలో ఎవ్వడు నీకు విరోధంగా నిలబడినా అది యెహోవా దేవునితో పెట్టుకున్నట్లే వాడు. ఈ క్షణం నీకు చెప్తానా, అందుకే ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని నీకు తినేదానికి తాగేదానికి ఇస్తాడు. ఆయన నిబంధనకు గుర్తు అదే. అర్థమైందా బిడ్డ? జాగ్రత్తగా నాయన. ఎంతవరకైతే నువ్వు మనిషిని ప్రేమించడం మాత్రమే నీ కర్తవ్యంగా పెట్టుకొని అన్యాయం చేయకుండా మనిషికి నువ్వు జీవిస్తూ ఉంటే, ఈ సృష్టిలో ఎవ్వడే కానీ నిన్ను జయించలేడు. ఎందుకంటే ఎవ్వడు నీతో పెట్టుకున్నవాడు దేవునితో పెట్టుకుంటా అన్నాడు. ఇది పచ్చి నిజం. అందుకే ఎప్పుడు కూడా అనుక్షణం నువ్వు ఎట్లా నడుస్తావు ఈ భూమి మీద తెలుసా? దావీదుకు తెలిసినట్టు ఒకటే నాకు తెలుసు అన్నావు. ఎప్పుడు భూమి మీద నడిచేటప్పుడు ఒక్కటే నాకు తెలుసు, ఏ నరుడు నా ఎదుట నిలువ నేరడు. వాడు పెద్ద ఆఫీసర్ కానీ ఎవడైనా సరే నాకు తెలిసింది సార్, వాడు పెద్ద ఇదే లావు, ఎత్తు, పొడువు,
దున్నమాదుడు ఉన్నాడు. హలో, నీకు తెలిసిందల్లా ఒకటే, నాకు తెలిసిందల్లా ఒకటే, నేను నిబంధనలో ఉన్నాను, దేవుని యొక్క సన్నిధి నాతో ఉంది, నేను దేవునితో ఏకమే ఉన్న వ్యక్తిని నేను. అందుకే మనం పాపం చేయింపులారు. ఎందుకు తెలుసా? విజయం విజయం తప్పదు. అరే తప్పదు కాదు, ఆల్రెడీ విజయంలో పుట్టాం మనము. విజయం తప్ప అపజయం లేని వాళ్ళము. చాలాసార్లు ఎందుకు అపజయంలో పోతామంటే మనమే అపజయాన్ని కరుచుకుంటాం పోయి. కృప ఏం చేస్తుంది? ఒక్కటే నాకు తెలిసింది, నేను నిబంధన. అందుకే ప్రతి అడుగు ఎట్లా వెళ్ళరా. ఈవెన్ రోగం ఏమైనా నీకు ప్రాబ్లం పెట్టిన శరీరంలో ఒక్కటే అనాలి, నాకు ఒక్కటే తెలుసు, నాకు రోగం వచ్చిందంటే అది దేవుని మీదకి వస్తూ ఉండేది. ఆ రోగం నాతో కాదు పెట్టుకుంటా ఉండేది, దేవునితో. అందుకే నువ్వు అందుకే మనుషులు మనం చెడు చేయకూడదు. ఎందుకంటే ఆ మనిషి ఎట్లా నిలబడ్డు, వారం నిలబడచ్చు, నెల నిలబడచ్చు, నీకు విరోధంగా నీ గురించి చెడ్డ చేస్తూ ఉండొచ్చు. నిలబడ్డ వ్యక్తి ఊరికే టైం వేస్ట్. మీరు అట్లా పోయి నవ్వు వదిలేసేయాలి అంతే. నీ బిజినెస్ అది, నాది కాదు. నా బిజినెస్ ఏంటి? 24 గంటలు ఏం చేయాలి? ఆ వ్యక్తి గురించి ఆశీర్వదిస్తా ఉండాలి, మేలు చేస్తూ ఉండాలి. ఓకే, దట్స్ ఇట్. ఓకే, అది కృప అంటే. ఓకే, మనం నేర్చుకుంటా ఉన్నాం కృపలో ఎదగడం ఎట్లా, గ్రోయింగ్ ఇన్ గ్రేస్. ఆల్రెడీ 2 పాయింట్స్ చెప్పా. 2 పాయింట్లు ఏంటో ఇప్పుడు సుశాంత్ చెప్తాడు, రెడ్డప్ప చెప్తారు. కృపలో ఎదిగేదానికి 2 పాయింట్స్ చెప్పా. ఫస్ట్ ఏంటమా సుశాంత్? ఫస్ట్ పాయింట్ ఏంటి? వీళ్ళు చెప్తాను చూడు. బాగానే కొట్టినాను అంకుల్ అంటాడేమో అక్టోబర్. హలో, ఊరికే జస్ట్ మీకు నాకు చాలా ఇష్టం ఉండదు టైట్తో కూర్చోవడము. నాకు తెలుసు మీరు టైట్ అయిపోతారు కొన్ని మాటలని, కానీ లూజ్ కూడా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎట్లా పని చేస్తాడు, నవ్వుకుంటూ ఉండే వాళ్ళ మధ్యలో ఎక్కువ పని చేసేది ఆయన. ఓకే, కృప నుంచి కృపలోకి అంటే గ్రేస్ గ్రో కావాలంటే ఆల్రెడీ 2 విషయాలు చూసుకున్నాం. మొదటిదేంటి? మనలో ఏముండాలా? ఎప్పుడు హ్యూమిలిటీ ఉండాలా, హంబుల్నెస్ ఉండాలా, దీనత్వం ఉండాలి. దీనత్వం ఏం చేస్తుందంటే నీలో కృపలో నువ్వు ఎదిగేదానికి తండ్రి నీ మీద సముద్రంలో ప్రవహించడానికి సహాయపడుతుంది. ఓకే, ఆల్రెడీ చెప్పాను, హ్యూమిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ వీక్ మనం చూసుకున్నాం ఎస్తేర్లో ఏముంది? హ్యూమిలిటీ ఉంది, హంబుల్ స్త్రీ పిల్లరా కదా. 2:15 మీకు చూపించా కదా. మీకు తెలుసు కదా స్టోరీ అంతా. వస్తూనే హేగే ఆ యొక్క డిపార్ట్మెంట్కి హెడ్, ఏ డిపార్ట్మెంట్కి? రాజు ఎదుట ఈ కన్యకల్ని అందంగా తయారు చేసి నిలబెట్టాలి. ఆయనకి ఈమెను చూస్తూనే దయ వచ్చిందని రాయబడింది. ఆ తర్వాత 15లో మొర్దుకై ఓకే కిందకు వస్తే, ఓకే చదివేస్తాం, 15 పెట్టిన ఆయన మొర్దుకై తన కుమార్తెకు స్వీకరించిన తన పినతండ్రి అయినా అవి ఓకే కింద ఎక్కడి నుంచి చదువుదాం? కిందికి రానైనా కింద భాగం చాలా, అదే హైలైట్ చేయి. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. నెక్స్ట్ వాక్యంలో ఉందా? ఈ ప్రకారము 17లోనా? ఓకే, మీరు చూస్తే ఆయన ఉన్న తెలుగు, నేను ఇంగ్లీష్లో 15వ వాక్యంలో ఏం రాయబడిందంటే ఆమె ఏమనింది? మీరిచ్చేది ఏంటి సాల్ అనింది. అది 15లోనే అది ఉండేది. ఇక్కడ చూడండి, ఎస్తేరు రాజునందుకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షణ్ణుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక. ఆమె ఏమీ అంటే ఏమంటుంది? ఆమె ఏమీ కోరుకోలేదు. అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఆమె అందరూ వచ్చిన వాళ్ళు నాకు అది చేయి, ఇది చేయి, అది కాలా, ఇది కాలని ప్రెషర్ వేస్తూ ఉండొచ్చు. ఈమె ఏం చేసింది? ఎవరి మీద ప్రెషర్ వేయలేదు పిల్లరా. ఆమె ఏమనిందంటే మీరు ఏమి ఇస్తారో అవి ఏంటి చాలు, ఎందుకంటే నాకు తెలుసు నా విజయం వెనకాల ఎవరున్నారు? దేవుడు. ఆయన నాకు విజయం ఇచ్చేది, నాకు అవసరం లేదు. అయితే మీరు ఏమి ఇస్తారో అవి ఇవ్వండి. నేను చెప్తున్నా, హ్యూమిలిటీ అంటే ఏంటో, హంబుల్నెస్ అంటే ఏంటో గుర్తుపెట్టుకుని ముందు చూడండి. ఆయన ఇంకోరి మీద ప్రెషర్ వేయకూడదు పిల్లలు. ముందర బాగా ఏనండి ఇది. అందుకే ఇది ఫస్ట్ పాయింట్. యాకోబు అందుకే అంటాడు 4:6లో దీనులను దేవుడు ఏం చేస్తాడు? 4:6 యాకోబు 4:6 ఏం చేస్తాడు? దీనులను హెచ్చిస్తాడు, గర్విష్ఠులను అని దేవుడు అంచాడు. కానీ అది ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ అది. దేవుడు ఏదో వచ్చి లేసి వచ్చి అంచి కాలు పెట్టి అని అట్లా మళ్ళీ ఊహించుకోదు. ప్రిన్సిపల్ ఇది. అయితే ఎట్లా ప్రిన్సిపల్? దీనత్వం ఏం చేస్తుందంటే
కృపలో నీకు ఎదిగేదానికి సాయం చేస్తుంది. గర్వం ఏం చేస్తుంది? పక్కకు తప్పిస్తుంది. కృప రానిది నీ మీదకి. గర్వం అంటే ఏంటి? ఇంకోరి మీద ప్రెషర్ వేయడం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? జాగ్రత్త. మనం ఎంతో భక్తిపరులము, ఇక్కడికి వచ్చాము, కానీ మనం తెలియక పొరపాటు చేస్తా ఉంటాం. ఏందో తెలుసా? అది ఇంకో మనిషిని ఏడిపీయడం. అదే ప్రెషర్ వేయడం. ముఖ్యంగా భర్తలు ఉన్నారు, నా బిడ్డలు కాబట్టి చెప్తున్నా, మీకు జాగ్రత్త వినండి. ఇంట్లో భార్యని పీడించడం, భార్యలు కూడా భర్తల్ని పీడించడం, లేదంటే పిల్లలు తల్లిదండ్రులను పీడించడం, లేదంటే ఇంకోరి మీద అనవసరంగా వారికి సమస్య తేవడం, ప్రెషర్ వేయడం, పీడించడం. ఎందుకంటే విజయం మనకు దేవుడు ఇచ్చేవాడు. మనం ఏమున్నా ప్రేమతో, దయతో, క్షమాపణతో, కనికరంతోనే మన జీవితాన్ని జీవించాలి బిడ్డ. అనవసరంగా ఏదైనా వ్యాపారం పెట్టుకున్నావా, వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, వాడిట్లా, ఇది ఇట్లా, ఆమె ఇట్లా, ఇంట్లో కూర్చొని, ఇవన్నీ నీకు గర్వానికి సూచనలు. ఎప్పుడు ఇతరులని దేవుళ్ళ క్షమిస్తూ ఉండాలా, దేవుళ్ళ ప్రేమిస్తూ ఉండాలా. ఏం సార్ మీరు ఆ మాట అంటారు? వాడు ఏం చేసినాడో తెలుసా, వీళ్ళు ఏం చేసినారో తెలుసా, వాళ్ళు మాకు ఏం చేస్తారో తెలుసా? ఎవ్వడు ఏం చేయలేడు నీకు. నువ్వు కృపలో ఎదుగుతూ ఉంటే ప్రతి శత్రువుని ఆయన మిత్రుగా మారుస్తాడు. సో ఎస్తేర్ ఏమంటుంది? ఎవరి మీద ప్రెషర్ వేయడంలా, మీరు ఇచ్చిండేది తీసుకురండి, ఇవ్వండి అనేది. ఏమైంది అప్పుడు? అందరికీ ఆమె గురించి ఏం కలిగింది? దయ కలిగిన రాయబడింది. ఆ తర్వాత మీరు చూస్తే రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు దయ కలిగింది. ఓకే, జాగ్రత్త, ముందర చూడండి పిల్ల. కృప ఏం చేసింది? ఏమేనో రాణిగా చేసి పెట్టింది పిల్ల. అందుకే హ్యూమిలిటీ చాలా అవసరం. హ్యూమిలిటీకి ఆపోజిట్, అంటే దీనత్వానికి ఆపోజిట్ ఏమో తెలుసా? బోస్టింగ్ పిల్ల. బోస్టింగ్ ఏమంటే తెలుగులో? బడాయి కొట్టడం. బడాయి క్రైస్తవునికి మంచిది కాదు. చాలాసార్లు నేను చూశాను నా జీవితంలో, ముఖ్యంగా దైవ సేవకుని కాబట్టి. కొంతమంది మాట్లాడుతూ కూడా అది ఇది అది, నేను అట్లా చేసి ఇట్లా చేసి, వాళ్ళకి అది చేసి వీళ్ళకి ఇచ్చేసి, ఈవెన్ మన మధ్యలో కూడా, బ్రదర్ మీకు తెలుసు బ్రదర్, ఆమెకి ఇట్లా చేసి, వానికి ఇట్లా చేసి, మా బంధువులు అట్లా, వాళ్ళ మీద కృప పెరగదు. ఎందుకో తెలుసా? నువ్వు మహిమని తీసుకుంటావా? నువ్వు ఏం చెప్పాలా? ఏం చేసినా దేవుని దయ బ్రదర్, ఆయన ఇచ్చిన మనసుతో నేను చేశాను, ఆయనకు మహిమ కలుగును కాదు. ఎప్పుడు బడాయి కొట్టుకోకూడదు, డబ్బా కొట్టుకోకూడదు. డబ్బా కొట్టుకుంటే కృప పెరగదు, మరణం పెరుగుతుందని రాయబడింది తెలుసా? ఎందుకంటే దేవుడికి మహిమ రావాలా, నువ్వు మహిమ తీసుకుంటా ఉన్నావు. ఆ వాక్యం పెట్టినైనా 49:13 పెట్టు. 49:13, సారీ, కీర్తనలో 49:13 పెట్టండి. చూడండి ఏం రాయబడిందో. చదువు నేను తెలుగులో. 49:13 జస్ట్ మీకు చూపిలేదు, ఎందుకంటే చాలాసార్లు పొరపాటు పడతా అంటాం మనం. చదువు, చూడండి ఏం రాబడిందో. స్వాతిశయ పూర్వులకు ఏం రాబడింది? స్వాతిశయ పూర్వులకు నువ్వు వారి నోటి మాటను బట్టి వారికి అనుసరించి వారికి ఇదే గతి. ఆ తర్వాత వారు పాతాళంలో మందగా కూర్చోబడుదురు, మరణము వారికి కాపురేయుడును. ఎవరికి? స్వాతిశైలు అంట. తెలుగులో బాగా మంచిగా. స్వాతిశైలు అంటే బోస్టింగ్. ఇంగ్లీష్లో మీరు చూసినట్లయితే, నేను చదువుతాను చూడండి నా బైబిల్లో నుంచి. 49:13 దిస్ ఈస్ ద పాత్ ఆఫ్ హూ హ్యావ్ ఫూలిష్ కాన్ఫిడెన్స్, ఎట్ ఆఫ్టర్ దెమ్ పీపుల్ అప్రూవ్ ఆఫ్ దేర్ బోస్టింగ్. ఓకే, ఇంకా మీకు అర్థమవుతాడు చెప్తాను, ముందు చూడండి. ఏంటి బోస్టింగ్ అని అంటే, వాళ్ళు పాతాళంలో 14 పాతాళంలో మందగా కూర్చోబడుదురు కదా. ముందర చూడండి బిడ్డ. బయట చూసారా ప్రజలు ఏం చెప్తారు? ఎందుకు వాళ్ళు రారా యేసుప్రభు దగ్గరికి? మా కులం, మా మతం, మా ఉద్యోగం, మా ఆస్తి, మా ఇది అంతా బడాయే. వాళ్ళకి తెలుసు నేను దినమంతా పాపం చేసే వ్యక్తిని, దినమంతా నోరు తెరిసే అబద్ధాలు, నోరు తెరిసే చెడ్డోళ్ళని. కానీ వాళ్ళ స్వాతిశయం ఏ దాని మీద? వాళ్ళ స్థితి మీద కాదు. వాళ్ళు, అరే నేను ఈ స్థితిలో ఉన్నానే, పాపంలో ఉన్నానే, నా జీవితం బాగాలేదే, ఎందుకు ఇట్లున్నాను నేను, నాకు దేవుడు అవసరం, నాకు మార్పు అవసరం. అది కాకుండా వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర ఉన్న దాని మీద బడాయి జీవితం జీవించి, మతం అని, కులం అని, డబ్బని, ఉద్యోగం అని, చదువు అని, అది ఇదిని పోయి ఏంగా మారుతారు లాస్ట్కి?
14 వారు పాతాళంలో మందగా కూర్చోబడతారు, మరణం వారికి కాపరేయడం. కానీ మనం చిన్న పొరపాటు చేస్తాం. మనం దేవుళ్ళలోకి వచ్చాం, ప్రభువుని రక్షకుడుగా అంగీకరించాం, బాగుంది మన జీవితం, నీతిమంతులుగా చేపడ్డాం. కానీ ఒక పొరపాటు చేస్తాం మనం. అనుక్షణము బడాయి మాటలు చాలామంది మాట్లాడతారు. మనం అందరూ ఉన్నాం దాంట్లో. తెలియనప్పుడు అందుకే ఎప్పుడు బడాయి మాటలు మాట్లాడకూడదు. బడాయి కృపని నీ మీద ఎదగనీదు. అందుకే ఎప్పుడు ఏది చేసినా నీ గుండెల్లో ఉండాలా, నీ కృప వలన చేశాను తండ్రి, నీ దయ వలన చేశాను అన్నప్పుడు ప్రతిఫలం ఎవరికి ఇస్తాడు? దేవుడు నీకు ఇస్తాడు. అందుకే బైబిల్ ఏమంటుంది, నీ కుడి చేతి ఇచ్చేది, ఎడమ చేతి ఇచ్చేది. సో నేనేం చెప్తున్నా అంటే, హంబుల్నెస్ అంటే, దీనత్వం అంటే ఎప్పుడే కానీ నువ్వు ఏ మంచి చేసినా, అయ్యా నీ వల్లనే చేశాను, ఈ మనస్సు నాకు నువ్వు ఇచ్చావు, నీకు ఘనత మహిమ కలుగును గాక అంటే, నీ మీద ఇంకా కృప వెంబడి కృప, గొప్ప కృపలోకి వెళ్ళినప్పుడు నీ బట్టలు తాకి ప్రజలు బాగుపడిన నువ్వు ఏమంటావు తెలుసా? యేసయ్య చేస్తాడదయ్యా, ఇది నాలో ఏం లేదు, ఆయన్ని మహిమపరచు, ఆయన్ని గణపరచని నువ్వు ఒప్పుకోవడం జరుగుతుంది. చిన్న చిన్న దానిలకే గర్వం అన్నానని, నేను పాస్టర్, నేను పాడతా, నేను మాస్తా, నేను అది ఇది వద్దు. దేవునికి కృతజ్ఞత చెల్లించాలా. నీ వలన తండ్రి ఇదంతా నేను చేస్తానేది, నీ వలన పాడతానేది, నీ వలన వీళ్ళు వర్షిప్ టీం కానీ మీకు చెప్తున్నా, నీ మీద అనాయింటింగ్ గ్రో కావాలి అంటే, గ్రేస్ గ్రో కావాలి, ఆయన సన్నిధి ప్రజలు చూడాలని జీవితంలో అంటే దీనత్వం చాలా అవసరం. దాంట్లో ఒకే ఒక మాటలో చెప్పండి సార్ నన్ను అంటే, ఇంకో మనిషిని పీడించద్దండి, ఏ మనిషిని పీడించద్దండి. ఎందుకంటే ఆయన కృప నిన్ను ఏం కావాలో తెచ్చిస్తుంది. నీ భర్తని మార్చేది దేవుని కృప, నీ పిల్లల్ని గొప్ప విద్యావంతుల్ని చేసి ఆఫీసర్లు చేసేది దేవుని కృప. ఎంత ఎత్తుకనే ఎదగచ్చు మీరు నేను ప్లారా, దేవుని కృపలో మనం జీవిస్తూ ఉంటే. అదే ఎస్తేర్కి జరిగిండేది. ఓకే, సో ఫస్ట్ ఏంటన్నా, నువ్వు కృపలో ఎదగాలంటే హ్యూమిలిటీ, దీనత్వం. రెండోది విశ్వాసం ప్లారా. నిన్న వారం చూసుకున్నాం, దానియేలు ఏమన్నాడు? అమ్మ వాళ్ళకి ఆ వ్యక్తి వచ్చి అన్నాడు, రాజ మాంసం తినమన్నాడు, రాజు యొక్క తిండి తినమన్నప్పుడు మా ఇంటన్నారు ముందు చూడండి ఏమన్నాడు దానియేలు, అయ్యా ఈ తిండి మేము తినము, మా దేవునికి ఇష్టం లేని తిండి ఇది, దీనివల్ల మాకు నష్టం వస్తుంది. అయ్యా దయతో బతిమలాడాడు, ఆయన దీనత్వం చూపాడు దానియేలు ఆ వ్యక్తి దగ్గర. అని ఏమన్నాడు చెప్పండి? 10 రోజులు మీరు మాకు మామూలు భోజనం ఏంటి బ్రదర్, సుధాకర్ బ్రదర్ వింటాను కదా, అబ్రహాం బ్రదర్ కొంచెం సాయం చేస్తాను నేను అప్పుడప్పుడు. అబ్రహాం బ్రదర్ ఈ మధ్య యాక్టివ్ ఉంటాడు, ముందర చూడండి, లేటుకు వచ్చినా యాక్టివ్ ఉంటాడు పాపం, ముందర చూడండి, జాగ్రత్త తినండి. దానియేలు ఏమంటాడు తెలుసా? విశ్వాసంతో నిండిన దానియేలు ఏమంటాడంటే 10 రోజులు టెస్ట్ చేసుకోండి. ఏం రాయబడింది బైబిల్లో? ఆ వాక్యం రెఫరెన్స్ గుర్తుందని ఆయన 10 రోజుల తర్వాత, 10 రోజుల వరకు ఏం తిండి తిన్నారు వాళ్ళు? రాజు ఇచ్చే మాంసం తినలే, రాజు ఇచ్చే ద్రాక్షరసం తాగలే, మామూలు సాధారణ భోజనం తిన్నారు. 10 రోజుల తర్వాత ఏమైందంట? అందుకతడు 10 దినములు పెట్టిన 10 దినముల పిమ్మట వారి ముఖములు, రాజు భోజనం భుజించి బాలురందరి ముఖముల కంటే, గట్టి చెప్పండి, సౌందర్యము, బ్యూటీ, సౌందర్యం. అదే కదా కావాలో మీకు నాకు. నువ్వు కృపలో ఎదిగితే ఏమొస్తుంది తల్లి? సౌందర్యం వస్తుంది, అందం వస్తుంది. ఎక్కడెక్కడికో పరిగెడుతుంటాం మనము, ఏం పర్లేదు వాడండి సోపులు గీపులన్నీ, కానీ అసలైన అందం ఏడుందో తెలుసా పిల్లరా? కృపలో ఎదుగుతా అంటే అందం కనపడతావు, నువ్వు అందం ఉండవు, ఎప్పటికీ ఏం కాదు. అర్థమైందా? ఆరోగ్యం ఏడుంది నైనా? దేవుని యొక్క వాక్యంలో. నువ్వు కృపలో ఉంటే ఆరోగ్యంలో ఉంటాను. నిన్న సెల్ గ్రూప్లో నేను పిలిగుండ కాలనీ చెప్తున్నా, దీపక్ నాకు కొద్దిగా రైట్లో వస్తే మేలు నైనా బ్రదర్ మీరు ఓకే జాగ్రత్తగా వినండి ముందు. జస్ట్ నాకు ఎవరితో నిన్న కూడా చెప్పాను, ఎవరు లోకాతోనా ఎవరితో సంథింగ్ సంబడి హస్కం ఓకే, జస్ట్ నా సాక్షి చెప్తాను మీకు. నేను మొన్న నాకు కరెక్ట్ ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు, అన్నం మీద చేపెట్టి ప్రార్థన చేసుకుంటాను. ఆయన తండ్రి నా తిండి నీటిని నువ్వు దీవించి నాకు ఆరోగ్యం ఇచ్చావు, దీంట్లో ఉన్న చెడు తొలగించావు, ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా నా తిండి పరిశుద్ధపరిచావు, ఈ తిండి ద్వారా నాకు బలము శక్తి కలగజేస్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి అని నేను ఎప్పుడు ప్రార్థన చేశాను. ఎప్పుడే మీరు నమ్ముతలేదో నాకు డౌట్ వచ్చింది ఒకటే,
అవును, రోజు ప్రార్థన చేస్తాను నేను, ఏమైనా జరుగుతుందా అని. నాకే చూడు ఇంత చెప్పి ప్రీచర్కే నువ్వు నమ్ముతో లేదు, నేను నిజం చెప్తాను, దేవుని మహిమ కొరకు చెప్తాను. నేను జస్ట్ నేను అట్లా నేను ఆలోచిస్తానా, నాకు పరిశుద్ధాత్మ లోపల మాట్లాడుతాను. అన్నాడు, ఎంత వయసు నీకే? సార్ ఇప్పుడే 61 స్టార్ట్ అయింది. ఎప్పుడన్నా హాస్పిటల్కి వెళ్ళావా? హాస్పిటల్ అడ్మిట్ అయ్యావా ఎప్పుడన్నా? నాతో మాట్లాడతాను మాట మీకు చెప్తాను, రియలీ స్పీకింగ్. నేను అన్నా, లేదు ప్రభువా. ఎన్నేళ్ళు నేను ఇటుకు వచ్చి సేవలోకి వచ్చి 12-13 నడుస్తుంది ప్రభు. ఎప్పుడైనా జ్వరం వచ్చిందా నీకు? లేదు ప్రభు, ఒకసారి అట్లా అనిపించింది కానీ నాశనం చేసి పెట్టాను. పోనీ ఎప్పుడైనా దగ్గు వచ్చిందా? అరే నీకు ఎప్పుడైనా పడిసం పెట్టిందా? పోనీ ఎప్పుడైనా వైరస్ వచ్చిందా? అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందా? నాకు నిజం కళ్ళు తిరిగిన కళ్ళు నీళ్ళు ప్రభు, ఎంత మూర్ఖుల్ని. అసలు నాకు ఎప్పుడు రోగంతో పర్లేదు ప్రభా. గత 12 సంవత్సరాల్లో పిల్లరా, నిజంగా ఎందుకు ఈ మాట మీకు చెప్తానంటే, నేను ప్రార్థన అయితే ఊరికే చేసుకుంటూ వెళ్ళిపోతాను. రోజు అదే పని, ఇంకా 3-4 సార్లు ఏం తిన్నా తాగినా. బట్ గాడ్ సెడ్, సీ వాట్ ఐఎమ్ డూయింగ్. జస్ట్ నాకు ఒకసారి నాకు అటాక్ అయింది ఆర్గన్స్ మీద. నేను చెప్పాను, నాకు దేవుడు చూపించాడు. అది కూడా కొంత సమయం క్రితం ఒక దురాత్మ మాదిరి ఒక ఆకారము. అప్పుడు నాకు కొద్దిగా ఇగ్నోరెంట్గా ఉన్నా, నేను తెలిసిన ఇగ్నోరెన్స్ నాకు బాడీని తాకడం చూశాను నేను. ఆ తర్వాత ఒక 15 రోజులకో నెలకో నాకు ఆర్గన్స్ డెడ్ అయినాయి. కీర్తన్ నన్ను తీసుకెళ్ళాడు హాస్పిటల్కి. నేను కీర్తన్తో చెప్తే ఆ డాక్టర్ చూడండి, నీకేం లేదా బ్రదర్? సార్ ఏం లేదు, అన్ని నార్మల్ రిపోర్ట్. మొత్తం అని చేయించాడు, ఎంటికల నుంచి కింది వరకు. క్యాన్సర్ కూడా టెస్ట్ కూడా చేశారు మొత్తం నాకు. ఇమాజిన్ యూ, అంత ఏం లేదా. నాకు అర్థమైంది, ఓకే. నాకు అప్పుడు కళ గుర్తు చేశాడు దేవుడు, నీకు చెప్పాను కదా ఆల్రెడీ. ఆ తర్వాత నేను కంటిన్యూగా ఆ దురాత్మని గద్దిస్తూ వాక్యాన్ని చెప్తూ, ఏసే తిన్న దెబ్బలు చెంది నాకు స్వస్థ, నాలో దేవుడు ఉన్నాడు, ఇది దేవుని శరీరం, నా ఆర్గన్స్ దేవుని ఏసయ్యవే. నిబంధనలో ఉన్న వ్యక్తిని దావీదులాగా గొల్లియాతు మీద కొద్ది రోజుల తర్వాత ఆ రోగం వెళ్ళిపోయింది. దేవుని కృప వలన ఆర్గన్స్ మళ్ళీ పనిచేయడం మొదలుపెట్టాయి. నిజం చెప్తున్నప్పుడు నాకు దేవుడు గుర్తు చేసినప్పుడు కళ్ళు నీళ్ళు తిరిగి, నిజం ప్రభా, ఎప్పుడు ఏం పర్లేదే, ఏ దగ్గులే పడిసెంలే ఏందిలే. నేను కొద్దిగా మూర్ఖంగా అప్పుడప్పుడు కొద్దిగా డైజెషన్ని చెడగొట్టుకున్నాను. మీకు తెలుసో తెలీదా? స్వీట్ల పిచ్చి నాకే. మా పిల్లలు తెలుసు, మీరు డబ్బా తీసుకొచ్చి ఇస్తారు కదా బర్త్డే అని. నిన్న లోకాలు అవన్నీ ఇద్దరు పాపం డబ్బా తీసుకొచ్చారు. ముందు ఏం చేసామని తెలుసా? ఆ డబ్బాని భుజించేవాడిని. ఈమె బాధపడేది, ఏంది అట్లా తింటాను అని, అంత బలహీనత. నేను చాలాసార్లు ప్రభా ఏంది పీడ, నాకు ఈ బలహీనత, అది లేవు, నిద్ర రాదు నాకే. అది తింటే ఒకటి తినాలి కదా, మొత్తం క్లీన్ చేయాల్సిందే. అట్లా పోయి ఇట్లా పోయి ఆ డబ్బా అయిపోలా. మీరు నమ్ముతారు లేదో, అట్లా నేను కొద్దిగా పొద్దున్నే లేచి చాలాసార్లు ఇబ్బంది పడినాడు. దేవుడు చెప్పాడు, నువ్వు ఈ బలహీనత నుంచి బయటపడాలని. మీకు తెలుసా గుడ్ న్యూస్ ఏమో, 60 డేట్ ఆఫ్ బర్త్ మారిన తర్వాత నేను స్వీట్ తినడం మానేశా. ఈ రిక్వెస్ట్లో ఇంకో రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు దయతో స్వీట్స్ తేకండి, మా ఇంటికి ఫ్రూట్స్ తేండి. ఒటిచేలు రావడం మంచిది కాదు. 16 ప్రకారం ద్వితీయోపదేశం 16 ప్రకారం ఒటిచేలు రాద్దండి. ఊరికే చెప్తున్నా, మీరు రాండి, నాకేం పర్లేదు, ఫ్రూట్స్ తీసుకురండి. ఎందుకంటే ఇంకో సమస్య మొదలైంది ఇప్పుడు. చెప్పమంటారా? ఆ డబ్బా నేను తినడంలా. ఇప్పుడు ఈ లోకాలు అవన్నీ తిని డబ్బా అట్లే ఉంది, ఈమె తినేస్తుంది. మొన్న తిమోతి లడ్డు తీసుకొచ్చాడు. నేను లడ్డు ప్రియునని తెలుసు మీకు అందరికీ. ఇప్పుడు లేదు పిల్లలు, మానేశా. నేను చెప్పాను, ఇది పెట్టి పిల్లలు వస్తారు కదా ప్రాక్టీస్కి, ఎవరైనా వస్తే ఇస్తామని. నేను అట్లా పోయి నేను చెక్ చేశాను వేరే ఏదైనా తినేదని. 6 ఉండాల్సిన 5 ఉన్నాయి. అప్పుడే నాకు తెలుసు, ఓడిపోయి పోన్లే పాపం తిండిలే, ఎందుకు ఇబ్బంది పెట్టాలి. నిన్న చూస్తే ఒకటే ఉంది. సో నా మీద ఉన్న తీపు ఆత్మ ఈమె మిగిలిపోయినట్లు. దయతో వెజిటేబుల్ ఫ్రూట్స్ తెచ్చిండి, ఓకేనా? సరే, ఏం టైం కరెంట్ వస్తుంది, వరి కాకండి. ఫ్యాన్లు వేస్తే దాము అన్నాడు చిన్నోడు, నువ్వు పక్కన చేరేసుకుని నువ్వు కనపడవు గుంపులో, నువ్వు ఎందుకంటే అంత హైట్ మనిషివే. పోనీ శివాజీ ఫ్యాన్స్ వేసేమా, మళ్ళీ ఆఫ్ చేసుకున్నాం. అన్ని ఇన్వర్టర్ ఫ్యాన్స్ అన్నీ వేసేది. ఒక ముందు చూడండి, వాకిలు తెరిచేసాను బ్రదర్, యా ప్లీజ్, ఓకే ముందు చూడండి బ్రదర్.
ఎక్కడున్నాం మనము అసలుకి? స్వీట్లు ఏంటి మా ఇవన్నీ స్వీట్లు గీట్లు అనుకుంటా మీరు. అమ్మా ఓకే, ఫెయిత్ ద్వారా, విశ్వాసం ద్వారా మనము గ్రేస్లో పెరుగుతాం. ఓకే, లేట్ అవుతాను, ముందు చూడండి నేను. ఇప్పుడు ఈరోజు 3వ పాయింట్ మీకు ఇది ఆప్ చేయండి బంగారులో. ఇటు అయినా ముందే తక్కువ ఉన్నాయి, అవి కూడా ఎగిరిపోతాయి మన కష్టం. వచ్చింది అప్పుడే బాగా వచ్చేసింది, చెప్తే కదా వస్తుందని. ఓకే, అసలైన దానికి పోవడం తెచ్చుడు. ఓకే, ముందు చూడండి, చాలా ఇంపార్టెంట్ ప్రీచింగ్ పిల్లరా. ఇది ఈరోజు చాలా ఇంపార్టెంట్ ప్రీచింగ్ ఇది, ప్లీజ్ వినండి. 3rd పాయింట్, ఒకటి హంబుల్నెస్, రెండోది ఫెయిత్లో కృప పెరుగుతుంది, మూడవది ఫెయిత్ఫుల్నెస్ అండ్ లాయల్టీ. ఫెయిత్ఫుల్నెస్ అండ్ లాయల్టీ వరి కాకండి, నేను సంజాయిస్తా, లడ్డు తిన్నట్లుంటుంది మీకు. ముందర చూడాలి, ఫెయిత్ఫుల్నెస్ అండ్ లాయల్టీ. ఫెయిత్ఫుల్నెస్ అంటే ఫెయిత్కి ఫెయిత్ఫుల్నెస్కి తేడా ఉంది. ఫెయిత్ ఏంటి? వాక్యాన్ని నమ్మి వాక్య ప్రకారం చేయడం ఫెయిత్ అండి. ఫెయిత్ఫుల్నెస్ ఏంటి? ఫెయిత్ఫుల్నెస్ అంటే మై జీసస్, హలో, దేవునికి మనిషి ఎదుట నమ్మకంగా జీవించడం. ఫెయిత్ దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచడం. ఫెయిత్ఫుల్నెస్ అండ్ లాయల్టీ అంటే నమ్మకంగా జీవించడం. తెలుగులో నేను కొన్ని డిక్షనరీలో రాసుకున్నాయి, చెప్తాను నేనండి. నమ్మకమైన విధేయత, నిబద్ధత, నమ్మకముగా ఉండడము, విశ్వాస పాత్రుడు. ఇది మూడోది. ఫెయిత్ఫుల్నెస్ అంటే లోపల ఆలోచించడము. ఏం ఆలోచించడము? నేను దేవునికి మనిషికి ఎప్పుడు నమ్మకంగా ఉంటాను. ఉదాహరణలు ఇస్తాను, ఏం వరకు అది బాగా అర్థమవుతుంది మీకు. నిబద్ధతలో ఉంటాను. ఫెయిత్ఫుల్నెస్ అంటే లోపల ఆలోచించడం. లాయల్టీ అంటే భౌతికంగా దాన్ని చేయడం. అందుకే ఫెయిత్ఫుల్నెస్, లాయల్టీ రెండు ఒకేటే మీనింగ్ కాకుంటే, ఫెయిత్ఫుల్నెస్ అనేది లోపల ఎప్పుడు ఇంకోరికి మోసం చేయను నేను, అన్యాయం చేయను నేను, ద్రోహం చేయను నేను. ఉదాహరణకి నాకు చిన్న సాక్ష్యం బ్రదర్ నరేందర్ చూసే గుర్తొచ్చింది. ఆయన చెప్తుంటాను, నాతో మాట్లాడినప్పుడు లిఫ్ట్ రిపేర్ చేసేకి ఆయన వెళ్తారు. కొంతమంది అయితే, అందరూ ఉండరు అనుకోండి, వాళ్ళు రిపేర్ చేసేకపోయేటప్పుడు ఏదో ఒకటి చేసేస్తారు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ అది చెడిపోయేదానికి. కానీ నమ్మి వాళ్ళు పిలిచారు వీళ్ళని చేయడానికి, నమ్మకంగా చేసి రావాల, వాళ్ళకి నష్టం చేయకూడదు. కానీ కొంతమంది అంట ఒక స్క్రూ తీసేసి వస్తారు, అంతే లూజ్ చేసి వస్తారు. అది కొద్ది రోజుల తర్వాత లిఫ్ట్ ఏమవుతుంది చెప్పండి? స్క్రూ పడిపోవడమో ఇంకా ఇదైపోయి మళ్ళీ పిలుస్తారు. మళ్ళా అది అన్యాయం, అది నమ్మకంగా చేసే పని కాదు. ఒకవేళ చాలా చూపిస్తాను నేను బైబిల్లో నుంచే మీకు. ఓకే, ఒక 3rd పాయింట్ ఏంటి? ఫెయిత్ఫుల్నెస్ అంటే నమ్మకంగా జీవించడం. 2 స్టోరీస్ ఈరోజు నేను చెప్తాను మీకు బైబిల్లో నుంచి. సూపర్ స్టోరీస్ ఫెయిత్ఫుల్నెస్ గురించి. నువ్వు కృపలో ఎదగాలి కాబట్టి. ఓకే, జాగ్రత్తగా వినండి. యోసేపు జీవితము మీ ముందు పెడతాను ఈరోజు, చూపిస్తాను మీకు. నమ్మకంగా ఫెయిత్ఫుల్గా ఉండడం వల్ల కృప ఎంత పెరిగింది, ఏం చేసింది ఆ కృప ఈ వ్యక్తి జీవితంలో. ఓకే, మీకు తెలుసు కదా యోసేపు ఎవరో? యోసేపు యాకోబు యొక్క కుమారుడు. యాకోబుకి 12 మంది పిల్లలు ఉండేవాళ్ళు. ఓకే, యోసేపు 11వ వాడు పిల్లలు, మగపిల్లలు. ఓకేనా? మీరు చూస్తే కొన్ని విషయాలు కూడా నేను వేరే విషయాలు కూడా చెప్పాలి మీకు, టోటల్ స్టోరీ తీసుకొచ్చేదానికి. చూస్తే యోసేపు అంటే యాకోబుకి చాలా ఇష్టం పిల్లరా. అందరికంటే ఎక్కువగా ప్రేమించేవాడు యాకోబు యోసేపుని. నేను చెప్తా అది చాలా తప్పు, మన ఇళ్ళల్లో అట్లా ఉండకూడదు పిల్లరా. ఈ యాకోబు చేసిన పొరపాటే యోసేపు మీదకి లేని కష్టాలు తెచ్చింది. అందుకే తల్లిదండ్రులుగా మనము పిల్లల్ని సమానంగా ప్రేమించాలా. కానీ ఇది కూడా జరగని పని ఈ కాలంలో అయితే. ఎందుకంటే పిల్లల్లో కొంతమంది తల్లిదండ్రులకు ఒబీడియంట్గా ఉంటారు, వాళ్ళని ప్రేమిస్తారు, నమ్మకంగా ఉంటారు. కాబట్టి ఏ తల్లిదండ్రులైనా ఆ వ్యక్తినే నమ్ముతారు, ఆ కొడుకునే నమ్ముతారు, అంటే ఆ కూతురునే నమ్ముతారు. కొంతమంది తేడా పోయే వాళ్ళు ఉంటారు, అంటే సరిగా ఉండరు కాబట్టి తప్పదు పేరెంట్స్కి. కానీ బైబిల్ ప్రకారం మీ నా హృదయంలో ఎప్పుడు కూడా
పిల్లలందరికీ సమానంగా మనం ప్రేమించాలి అంటే వాళ్ళకి యుద్ధం పెడదాం. నాకు చాలా ఫ్యామిలీస్ తెలుసు, కొట్లాట పెట్టే ఫ్యామిలీస్. పిల్లలు బాధపడుతుంటారు నాతో చెప్పి, అట్లా చేయొద్దని. ఓకే కానీ ఈ ఇంట్లో చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది పిల్లలు. ఏంటంటే ఇతను ప్రేమించేవాడు యాకోబు యోసేపుని ఎక్కువ. దాంతోపాటే స్పెషల్ అంగి తొడిగించాడు, కుట్టించాడు ఆయన కోసం. ఎవరి కోసం? యోసేపు కోసం. దాన్ని మల్టీ కలర్ గౌన్ అనే, దాని తెలుగులో ఏమంటారు ఆయన, రకరకాల రంగులతో బట్టలు తొడిగించాడు. చూడు ఆల్రెడీ మండుతాంది. ఏంది? ఆల్రెడీ 10 మందికి మంట పట్టుకుంది యోసేపు అంటే. యోసేపు అంటేనే సరిపోదు, దానికి తోడు ఇంకా నూనె వేస్తారంటాడే, ఆ టైపులో ఇంకో డ్రెస్ కుట్టించి ఇచ్చాడు యోసేపుకి. ఎట్లుంటుందో లెక్కేసుకోండి కదమ్మా. మనకు కూడా అప్పుడప్పుడు మంట పడుతుంది కదా. మీకు ఇంకో మాట చెప్పి ముందుకు వెళ్తాను. బైబిల్లో ఒక మాట రాయబడింది, రోమిల్ రాసిన పత్రిక 12:10 ఏం రాయబడింది అంటే 15లో సంతోషించు వారితో, ఆ స్క్రీన్ రావడం చూడండి, సంతోషించు వారితో సంతోషించుడి, దుఃఖపడు వారితో నేనా పెట్టాలా, దుఃఖపడు వారితో కరెక్ట్ అన్న తెలుగులో, సంతోషించు వారితో సంతోషించుడి. నెక్స్ట్ ఏడ్చు వారితో ఏడువుడి. నేను ముందు కూడా చెప్పా, ఏది కష్టమా లోక? ఏడ్చే వాళ్ళతో ఏడ్చేది కష్టమా? సంతోషించే వారితో సంతోషించేది కష్టమా? నిజమా సిస్టర్? ఏడ్చే వారితో ఎంతమంది చెప్తారు ఏడ్చే వారితో ఏడ్చేది కష్టమని? సుధీర్ బ్రదర్ చేయి ఊపండి అందరూ ఒకసారి. ఏడ్చే వారితో ఏడ్చేది కష్టం అనేది చేయి ఊపండి. 2 కష్టమేనంట కొంతమందికి. నేను ఒకప్పుడు అట్లే అనుకుంటాను పిల్లరా, ఏడ్చే వాళ్ళతో ఎట్లా, నాకు ఏడుపు జనరలీ ఏడ్చేవాళ్ళు అట్లా ఏడుస్తారు మళ్ళీ వర్షిప్లో దేవుని దగ్గర. ఓకే నేను అనుకున్నాను ఏడ్చే వాళ్ళతో ఏడ్చేది కష్టమని, కానీ రాంగ్ పిల్లరా. ఏడ్చే వాళ్ళతో ఏడ్చేది ఈజీ. ఇప్పుడు చచ్చిపోయిన ఎవరైనా ఏడుస్తాను అనుకో, మనం పోయిన ఏడుపు వస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఏడుస్తాను కాబట్టి. వాడు చచ్చిపోయినతో సంబంధం లేకుండా కనీసం పాపం అంటే మనకు కూడా కనీసం ఏడ్చే వాళ్ళతో ఏడ్చేది కష్టం కాదు, చాలా కష్టమైంది చెప్పండి. ఎవరికన్నా మీ ఎదుట స్కూటర్ కొన్నాడనుకో, కార్ కొన్నాడనుకో, ఇల్లు కొన్నాడనుకో, పోనీ పాస్ అయినాడనుకో, యవనస్తులు పాస్ అయినాడనుకో, నీకంటే 2 మార్కులు ఎక్కువ వచ్చాయనుకో, నాకు 2 తక్కువ వచ్చినా వీనికి మాత్రం ఎక్కువ ఎందుకు వచ్చాయి? ఎవరికైనా జీతం పెరిగిందనుకో, ప్రమోషన్ వచ్చిందనుకో కదా, చచ్చిపోతాం పిల్లరా కదా. మనందరూ అట్లా వాళ్ళే ఒకప్పుడు. ఇప్పుడు నేను వెళ్ళాను కాబట్టి చెప్తాను. ఎందుకు అట్లా లోకంలో, పాపపు లోకంలో, సైతాన్ యొక్క పరిపాలనలో ఉన్నాం మనం. మీకు ఎందుకు ఈ పాయింట్ టచ్ చేశానంటే, నా దగ్గర దీనికి సొల్యూషన్ ఉంది, ఈజీ. అసలు నీకు సంతోషించే వారితో ఇంకా ఎక్కువ సంతోషిస్తావు, డ్యాన్స్ ఆడేది మొదలు పెడతావు. ఎవరైనా కారు కొంటే కారు ముందర చెప్పంటారా? చేయొద్దండి అట్లా. హలో ఏం తెలుసా, బ్లెస్ చేయాలని. నాకు తెలుసు మీలో అందరికీ ఎంత మహానుభావులో మీరు, వినండి. ఎందుకంటే నాకు తెలుసు ఎవడన్నా ఏమన్నా కొంటే ఊరికే నవ్వు అట్లా పైపోయిన అంతే, లోపల వీడు ఎట్లా కొనగలిగాడు, వీనికి ఏం దొరకుంటే బాగుండేది కదా, వీడు నాకంటే బాగా ఎట్లయిపోయినాడు కదా. జాగ్రత్త, అందరికీ ఉంది ఆ రోగము. ఎందుకో తెలుసా, అట్లా లోకంలో ఉన్నాం కాబట్టి. కానీ అవసరం లేదు అది. మీరు ఏం చేయాలి తెలుసా, దానికి విరుగుడు ఏంటి? ఆశీర్వదించండి. సపోజ్ ఏదైనా కొన్నాడు, నీకు లోపల గిల్లయింది అనుకో, నాకు అయింది కాబట్టి చెప్తాను మీకే. ఆశీర్వదించు. ప్రభువా 10 కార్లు కొనును గాక, ఈ కుటుంబం మేలుతో ఉండును గాక, ఎప్పుడు వీరు ఫలించుదురు గాక, వీళ్ళ పిల్లలు అందరూ కలెక్టర్లు అవుదు గాక, కండక్టర్లు ఎవరు కాదు కలెక్టర్ అవుదు గాక, ప్రభువా ఈ కుటుంబం ఎప్పుడు పైన ఉండును గాక, మేలులు జరుగును గాక, ఆశీర్వదించబడును గాక. నైనా 10 ఎకరాలు కొన్నారంట, 100 ఎకరాలు మీరు కొందురు గాక. మీరు నవ్వుతున్నారు కాబట్టి, కానీ ఇదే విరుగుడు. రియల్లీ స్పీకింగ్ ఇదే విరుగుడు, ఇంకా వేరే విరుగుడు లేదు. ఎందుకంటే దురాత్మలు మన మనస్సులో ఆ యొక్క ఆలోచన నేస్తాయి. ఎందుకంటే అవి వినింటాయి మీరు వారికి విరోధంగా మాట్లాడడం. లేకుంటే జనరలీ దురాత్మలు ఏంటి, ఇట్లా సమయంలో దురాత్మలు మనలో బాధపరిచి కుళ్ళుకునే ఆలోచనలు వేస్తాయి. ఎప్పుడైతే నువ్వు నోరు తెరిచి ఇంట్లోకి పోయిన తర్వాత, ఆ తర్వాత ఆ యొక్క పీడని నుంచి బయటపడదని గట్టిగా చెప్తావో,
దురాత్మలు ఏమనుకుంటాయి, ఈ వాటికి మనసులో ఏమున్నాయో తెలియదు దురాత్మలకి. నోటితో ఏం చెప్తావో అదే తెలిసేది దురాత్మలకి. అవి నువ్వు చెప్పినప్పుడు, బ్లెస్ చేసినప్పుడు వాటికి తెలిసిపోతాయి, ఈ వ్యక్తి అట్లా వాడు కాదు, ఈ వ్యక్తిలో నా ప్రభావము. మా సాయి భారతదేశం నీ మీద ఉందా, సరి కూర్చో, భారం అంతా మోసుకొని సమస్యలారా అన్నట్లుంది, ముందే చూడు. హలో, ఈ విధంగా బయటపడతావు. యోసేపుకి మీరంతా కూర్చొని ఉంటారు 10 మంది. ఎన్ని ఇళ్లలో ఉన్నారు తెలుసా ఆ 10 మంది? ఇప్పుడు లేరా మీ బంధువుల్లో? పోనీ మీరు లేరా అట్లా 10 మంది మాదిరి? 10 మంది ఏం డిసైడ్ అయినారు తెలుసా? ఏం డిసైడ్ అయినారు? పొడిచి పడేస్తాం అని డిసైడ్ అయినారు. హలో, ఓకే, ముందు చూడండి. ఈ విధంగా జరుగుతూ ఉంది ఆ ఇంట్లో పరిస్థితి. ఓకే, జాగ్రత్త. నేను యోసేపు జీవితం మీకు చూపించాలా? ముందు చూడండి. ఆయన దానికి పైన ఈ యోసేపు ఊరికే ఉండొచ్చు కదా, కాల్తాంటే దానిలో నూనె వేస్తారంటారు. ఇతను పెట్రోల్ చేసేసినాడు. ఏమన్నాడు? అందరు ముందు పోయి, మీకు తెలుసా ఏం జరిగిందో? దేవుడు రాత్రి కల్లో కనబడినాడు నాకే. కలలో దేవుడు దర్శనం ఇచ్చాడు. ఏం దర్శనం అంటే, మీరందరూ నా కాళ్ళ మీద పడినారు. ఎట్లుంటుంది కథ చెప్పండి అమ్మా? మంటలో మంట. వాళ్ళకి తెలుసు పాపం, ఏళ్ళ చేతికి రారు వాళ్ళు. ఆ 10 మంది వచ్చింటే నేను వేరే కథ చెప్తా అండి, వాళ్ళు పడేవాళ్ళు కాదు. ఇప్పుడు మీకు చెప్పాను కదా ఆ కథ. అమ్మ, అర్థమవుతుందా? మీలో చాలామంది ఆ 10 మంది ఉన్నారు. అందుకే మంది చెప్పేశాను నేను. ఈజీ. ఎందుకంటే అటు నుంచి బయటకు వచ్చినాను నేను. ఇప్పుడు నువ్వు కారు కొనుక్కో, కార్ల ఫ్యాక్టరీ కొనుక్కో, నేను నీకు 10 కార్ల ఫ్యాక్టరీ ఈ ప్రభువానే దీవిసా. ఎందుకంటే నాకేలా నీకు ఏం దొరికితే? హలో, నాకు దొరికేది ఎట్లా? ఆయన కృప ద్వారా. కృపను పోడుకూడదు కుళ్ళుకొని. ఓకే, ఈయన అంటాడు, 10 మంది నా మీద పడినారు కాళ్ళ దగ్గర, నాకు నమస్కారం చేస్తున్నారు. సూర్యుడు చంద్రుడు నమస్కారం చేస్తున్నారు. దాంతో పాటు ఊరికే ఉండొచ్చు కదా, అటు వరకు ఆగాడా? పెట్రోల్ డబ్బానే వేసినాడు. ఎట్లా? వాళ్ళ నాయన్ని చూసి, నువ్వు కూడా నా కాళ్ళు మొక్కుతావు అన్నాడు, నువ్వు కూడా సాష్టాంగ పడతావు అంటే వాళ్ళ నాయనకి రేగింది. ఎందుకంటే ఈస్టర్న్ కల్చర్ ఒప్పుకోదు, ఇక్కడ సౌత్ ఏషియన్ కల్చర్ కూడా ఒప్పుకోదు కదా. తల్లిదండ్రులు కాళ్ళ మీద పడతారా? హలో, తండ్రి అన్నాడు అంటే మేము కూడా కాళ్ళ మీద, మేము కూడా నమస్కారం చేస్తామా అంటే ఏం చేస్తాం? దేవుడు కళ, అది దర్శనం ఇచ్చాడు నాకు. దేవుడు ఇచ్చిన ప్లాన్ అది. దేవుని యొక్క ప్రణాళిక నా కోసం. మీకు తెలుసు ఒక విషయం, మీ గురించి, నా గురించి, అందరి గురించి ప్రణాళిక ఉంది, ప్లాన్. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి కోసం ప్లాన్ ఉంది. దేవుడు ఎవరిని అలాగే సృష్టించలేదు. ముఖ్యంగా యేసయ్యను రక్షకుడుగా అంగీకరించిన మీరు, నేను ఆ ప్రణాళిక ఏంటో కనుక్కొని ఆ దాంట్లో జీవించాల. ముందు చూడండి, ఒక మాట చెప్పబోతుంది. అందుకే మన పిల్లల్ని దేవుళ్ళలో పెంచాలి. ఎందుకంటే వాళ్ళ కోసం ప్రణాళిక ఉంది. నేను విన్నాను చాలామంది పేరెంట్స్, నేను చదివించే ధనం కానీ, పిల్లలకి స్కూల్ పంపించే ధనం కానీ ఎట్లా పెంచుతారంటే, చదువే వాళ్ళకు దేవుడు అన్నట్లు పెంచుతారు. నేను మళ్ళీ చెప్తున్నా, చదివించడం మంచిది పిల్లరా, కానీ దేవుని దగ్గర రాకుండా, వాళ్ళు చర్చికి రాకుండా, సెల్ గ్రూప్స్ రాకుండా, మీటింగ్స్ రాకుండా, దేవుడు వారిని సృష్టించుకున్నాడు ఆయన ప్రణాళిక కోసం. ఇట్లా యోసేపుకి, మోసేకి, బైబుల్ అందరూ చూడండి మీరు. పౌలు అంటాడు, తల్లి గర్భంలోనే నా కొరకు ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. మీరు పిల్లల్ని దూరం పెడితే దేవునికి ఎలా వాళ్ళకి అర్థమవుతుంది? చదువు ముఖ్యము, చదువు సర్వం కాదు. దేవుళ్ళో ఉంటూ చదవాల మీ పిల్లలు బిడ్డ. అప్పుడే వీళ్ళందరినీ రాజుల్ని రాను చేసింది ఏంది? కృప. ఆ కృప నీ పిల్లల మీద ఉంటుంది. లేదంటే ఏమవుతుంది? చదువుకొని పెద్దగానే ఫస్ట్ నీకే కిక్కు కూడా బయటపడేస్తారు, జీవితాంతం ఏడిపిస్తారు నేను. ఎందుకు తెలుసా? నువ్వు దేవుళ్ళలో పెంచలే. చాలా బాధ వేస్తుంది. మీకు ఒక మాట చెప్పాలంటే, నేను పాస్టర్ అయిన తర్వాత, అంతకుముందు ఈ బిజినెస్ పలేను, వివాహాల బిజినెస్లో. ఇప్పుడు పెళ్ళిళ్ళ పేరే కదా, నేను కొద్దిగా పెళ్ళిళ్ళ పేరే కదా, ఏమంటారు దాన్ని, పాస్టర్గా నా బాధ్యత. ఎంత మందిని ఆడపిల్లల పెళ్ళిళ్ళ కోసం మేము చూసాను, ట్రై చేస్తాను కదా. ఎంక్వైరీ చేస్తే వాడు చర్చిలో పోడు అసలుకే. చాలా మంచి మంచి జాబ్స్ కలిగిన వాళ్ళు ఉన్నారు. దేవుడు వింటానని చెప్పి వీళ్ళకి కొంతమందికి తెలిసి, ఇక్కడ మీకు కూడా తెలుసు అనుకోండి, మంచి జాబ్ 50,000, 60,000, ఆ తర్వాత మంచి జాబ్స్ గవర్నమెంట్లో. ఎంక్వైరీ చేస్తే పాస్టర్లతో అడిగితే వాడు అసలు రాని రాడు సార్ చర్చికి, ఎప్పుడో ఒకసారి వస్తాడు.
ఎవరు కారణము? వాళ్ళ అమ్మ నాయన కారణం. వాడు కొంతమంది ఇలా చేసి అసలుకి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. అరే ఎందుకు నీకు పిల్లలు ఇచ్చినది? నేను చెప్తున్నా నీకు ఒక మాట, ఏ సంఘాన్ని కాపరి కాబట్టి చెప్తానా, నువ్వు దేవుణ్ణిలో పెంచుకోకుండా చదువులోనే పెంచుతా ఉండు. ఎస్, మంచి చదువుకుంటాడు, ఉద్యోగం కూడా వస్తుంది. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు, కష్టపడే దేవుడు ఎప్పటికీ ఎవరికి మోసం చేయడు. నువ్వు కష్టపడి తెచ్చుకుంటావు, కానీ నీ జీవితంలో నేను బాగా చూసుకోడు వాడు. ఎందుకు తెలుసా? వానికి దేవుడు అంటేనే తెలియదు, దేవుని ప్రణాళిక తెలియదు, దేవుని యొక్క జ్ఞానం లేదు. చీకటి కాలంలో, చీకటి లోకంలో వాడు దేవుడు లేకుండా ఆ పిల్లోడు పెరిగి నువ్వు ఏమనుకుంటు నీకు ఎట్లా న్యాయం చేస్తాడు ఆ పిల్లోడు? అసలు ఆడికి ఏం లేదు కదా దగ్గర. పిల్లరా, ఈరోజు ఎంత బాధేస్తుందంటే చాలామంది చర్చికి పోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఊరికే పేరు క్రైస్తవులు. ముఖ్యంగా కొన్ని డినామినేషన్లు అయితే పాస్టర్ పట్టివారు ఓ శరాలు లేకుండా ఆడపోయి నరకంలో పడినాం. ఇండిపెండెంట్ చర్చెసే కొద్దిగా ఇగలాడేది. మీ పిల్లలు చదివించాను కానీ దేవుడిని దూరం పెట్టాను. ఓకే, నేను ముందు చూడైనా. సో అక్కడ ఏం జరిగింది? యోసేపు ముందు రండి, యోసేపు గురించి మనం మాట్లాడుతున్నాం. యోసేపు ఎప్పుడైతే ఈ విషయం చెప్పాడో వాళ్ళకి ఎక్కలేని కోపము, ద్వేషం వచ్చి చంపాలని డిసైడ్ అయినారు. ముందర చూడాలి. ఇప్పుడు చంపాలని డిసైడ్ అయ్యాడు. వాళ్ళది ఏమంటారు, హత్యారు ఏమంటారు తీరు, ఆయుధాలు లేవు, ఏం లేవు, ఆయుధాలు లేవు కాబట్టి అంటే చంపేసేవాళ్ళు వాళ్ళు. అందుకే ఏం చేశారంటే ఆ గుంతలో తీసివేశారు. వాడు చచ్చిపోవాలి, వాడు బతకూడదని. చూడండి ఎంత కుళ్ళు ద్వేషం. అందుకే మీకు చెప్పా ఎట్లా బయటపడేదో. అంత ద్వేషంతో పడేస్తే మళ్ళీ పడేసేటప్పుడు మళ్ళీ ఒక ప్లాన్ వచ్చింది. అప్పుడే ఇస్మాయిలీలు వెళ్తున్నారు అక్కడ. అరే వీని ఊరికే పడేసి కంటే ఈ వేస్ట్ ఫెలోని అమ్మేస్తాము, కనీసం కొంత డబ్బన్న వస్తుందని చెప్పేసి అమ్మేయడం జరిగింది పిల్లరా యోసేపుకి. యోసేపుని ఎవరు తీసుకెళ్లారు? ఇస్మాయిలీలు తీసుకెళ్ళారు. ఎక్కడికి? ఐగుప్తుకి. ఐగుప్తులో మార్కెట్లో పెట్టినారు. ఆ టైంలో కాయగూరల మాదిరి మనుషులు అమ్మేవాళ్ళు, జంతువుల మాదిరి మనుషులు కూడా అమ్మేవాళ్ళు. ఆడ యోసేపుని పోతిఫర్ అనే వ్యక్తి కొన్నాడు. ఓకే, ఇప్పుడు నుంచి అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఎవరిని కొన్నాడు? యోసేపుని పోతిఫర్ అనే వ్యక్తి కొన్నాడు. 39 తీసుకుని ఆయన ఆదికాండం. ఓకే, ఇంకా నుంచి మనం చూసుకుందాం యోసేపు యొక్క జీవితము ఎట్లుంది. భయంకరంగా నడుస్తుంది. ఈ స్థితిలో ఉన్నాడు, ఒక దాసుడుగా మార్చబడినాడు. ఎవరు? యోసేపు. ఇప్పుడు ముందు చూడండి, ఆయన పోతిఫరు యోసేపుని ఇంటికి తెచ్చినప్పుడు ఏ విధంగా తీసుకొచ్చాడు? ఆయన బిగ్ ఆఫీసర్ కాదు, జనరల్ మేనేజర్ కాదు, ఏం పని చేసేదాన్ని తీసుకొచ్చాడు? దాసుడు. దాసుడు అంటే ఇంక పిల్లరా చాలా నీచమైన స్థితి. ఆ సమయంలో ఏది లేదు, ఏది ఉండదు వాళ్ళకి అర్హత. లైక్ ఏం పెడితే అది తినాలా, అడిగేకి లేదు. చాలా భయంకరమైన జీవితంలో అండి. ముందర చూడండి. ఇప్పుడు ఏం జరిగింది? ముందర ఇక్కడి నుంచి వినండి. ఫెయిత్ఫుల్నెస్ ఏమో నేర్చుకుంటా ఉన్నాం, నమ్మకంగా జీవించడం అంటే నేర్చుకుంటా ఉన్నాం. ఓకే, విధేయత అంటే నేర్చుకుంటున్నాం. దానివల్ల కృప పెరుగుతుంది. పెట్టినవనైనా 39:2. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానులకు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. ఏ పొజిషన్లో వచ్చాడు? దాసుడు. కానీ వర్డ్ ఏం రాయబడింది ఇక్కడ? వర్ధిల్లుచు. ఇంగ్లీష్లో ప్రాస్పరస్. ఈ వ్యక్తి వర్ధిల్లుతున్నాడు. ప్లరా వర్ధిల్లడం అంటే కేవలం డబ్బులో కాదు. జాగ్రత్తగా మీ జీవితాలు చాలా అవసరం ఇది. ఆరోగ్యంలో వర్ధిల్లడం అంటే ఏంటంటే కేవలం డబ్బు విషయం కాదు. బైబిల్ ప్రకారం ఇక్కడ ప్రాస్పరస్ అనే వర్డ్ ఏంటంటే అన్ని ఏరియాలు హ్యాపీ ప్రాస్పరస్ ఇయర్ అంటామే, ఆ టైపు. ఆరోగ్యంలో, ఐశ్వర్యంలో, జ్ఞానములో, మాటల్లో, పనిలో ఏది ముట్టుకున్నా అది బాగైపోతుంది. ఏది ముట్టుకున్నా సక్సెస్ అవుతుంది. దాన్ని వర్ధిల్లడము అంటాం. ఇక్కడ ఏం రాబడింది 39:2? దాసుడే కానీ వర్ధిల్లుచుండెను. అది ఎవరు చూసారో? తన యజమానుడు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. ఆ 3 చూడు ఏం రాబడిందో. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. ఏం జరుగుతుంది ఇక్కడ? జాగ్రత్తగా. దాసుడు యజమానుడు చూస్తున్నాడు. ఈ వ్యక్తి ఇంట్లో కాలు పెట్టినప్పటి నుంచి వేరే పరిస్థితి ఉంది, వాతావరణం మారిపోయింది, ప్రతి దాంట్లో గ్రోత్ ఉంది, ప్రతి దాంట్లో సమాధానం వస్తుంది.
మా జీవితాల మీద వేరే ప్రభావం ఉంది. చూసారా, కృపలో పెరిగితే ఏమవుతుందో, నువ్వు యాడున్నా, ఏ ఆఫీస్లో, ఎక్కడ నువ్వు ఉన్నా కూడా ప్రభావం వేరే ఉంటుంది బిడ్డ. అదే నేర్చుకుంటాను, జాగ్రత్తగా వినండి. ఎలా ఆయన గుర్తుపట్టింటాడు సఫలం చేసినని? ఎట్లా తెలుసు ఆయనకి దేవుడు తోడున్నాడు ఈ వ్యక్తికి అని? ఎలా తెలిసి ఉంటుంది? నేను జస్ట్ మీకు గెస్ చేసి చెప్తా, ఇమాజిన్ చేసి. యోసేపుకి అడిగింటాడు పోతీఫర్, రే పిల్లడు ఎక్కడ రాను, తెలుగు భాషలో, అనంతపురం భాషలో, ఏం సార్ అని అంటాడు. ఏం పని వచ్చారా నీకో? ఏం పని రా సార్. మీకు తెలిసి ఎట్లా పెరిగాడు పాపం యోసేపు. ఏం రాదా? మీ నాయన ఏం పని చేసేవాడు? సార్ గొర్రెలు కాసేవాడు సార్. గొర్రెలు కాసేవాడా? మళ్ళీ గొర్రెలు కొద్దిగా ఐడియా ఉంటుందా? నాకు కొద్దిగా తెలుసు సార్. సర్లే అంత. అప్పుడే ఇంకోటి ఉంటాడు ఆడ, గొర్రెలు కాసేవాడు. వానికి ఒక 100 గొర్రెలు ఇచ్చింటాడు ఎవరు? పోతీఫరు. వాడిని పిలిచినప్పుడు 800 అంటే 80. 100 ఇచ్చింటి కదా అంటే, సార్ 10 జంతువులు ఎత్తుకుపోయినాయి, 4 రోగం చచ్చిపోయినాయి, 6 ఆడికి పోయినా తెలియదు సార్. అది పొజిషన్ అనుకుందాం, ఇమాజిన్ చేద్దాం. అప్పుడు ఏమని అంటాడు పోతీఫరు, నువ్వు ఉండు కానీ పక్కపో బాబు, యోసేపు నువ్వు తీసుకోరా ఈ గొర్రెల్ని, 80 గొర్రెల్ని, అదే గొర్రెలు మేకలు 80. ఏం జరిగి ఉంటుంది ఆ తర్వాత? వరదలేడం అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తానా అమ్మా, వింటానా? ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత పోతీఫర్ తింటాడు కదా, ఆడికి వచ్చి అడిగింటాడు, ఏరా పిల్లోడు ఎట్లున్నాడు, బాగా పని చేస్తాడు లేదా? బాగా పని చేస్తాడు. ఏంటి సార్? ఆ పిల్లోడు వచ్చినప్పటి నుంచి పరిస్థితే వేరే. అవునులే కానీ గొర్రెలు ఎట్లున్నాయి, వాడు కూడా ఈయన మాదిరి అన్ని పైన సోహా చేశాడంటే, కాదు సార్ 80 ఇచ్చింది కదా, 400. ఎవరు నవ్వరే? అది వరదలేయడం అంటే. జాగ్రత్త ముందు చూడండి. అంటే ఎట్లా తెలిసి ఉంటుంది పోతీఫర్కి? సార్ ఏంటి 85 ఇచ్చినది, ఇప్పుడు ఎన్నున్నాయి సార్? 2 months అయింది సార్, 400. రే ఓ పని చేయండి, ఆవులో, ఎనుగొడ్లో, ఒంటెలో, గాడిదలో మొత్తం ఇచ్చేసిండు రా. ఈ వ్యక్తే సార్, వాడు దాసుడు గీసినద్దు ఆయన్ని పట్టుకుని ఆ మాటలు అనకూడదు మనం. అది యెహోవాని దేవుడు తోడే ఉన్నాడని గమనించడం. నేను చెప్తున్నా నీకు శుభవార్త, అదే నీ జీవితంలో యెహోవా దేవుని యొక్క హృదయ వాంఛ. నువ్వు యాడున్నా కూడా, ఎందుకో తెలుసా, ఆయనతో ఎవరున్నారు? యెహోవా ఉన్నాడు. నీలో ఎవరున్నారు? నిన్ను ఏ మాత్రమును విడువను. కానీ నువ్వు నమ్మకంగా ఉన్నావు అనుకో, దేవునికి నువ్వు పనిచేసే చోట, ఆఫీస్లో, మీ పేరెంట్స్తో, చర్చిలో, దైవజనుడితో, నీకు తెలియకుండానే నీ జీవితం అలా మారుతుంది. ఇప్పుడు ఏమైంది చూడండి, 4 నుంచి పెట్టినా. ఇప్పుడు చూడండి, ఈయనని జాగ్రత్తగా. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడు ఆయన. యాటి నుంచి అటికి పోయినాడు? అందుకే జనరల్ మేనేజర్గా రాలే, సూపరింటెండెంట్గా రాలే, దాసుడుగా వచ్చాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? తన పరిచర్య చేయువాడు ఆయన. మరియు అతడు, ఆహా చూసారా ఎవరితను? అరే వెరీ ఆఫ్టర్ ఆల్ రా నువ్వు అనొచ్చు మనల్ని. కానీ నువ్వు నమ్మకంగా ఉంటే ఆ స్థానంలో, ఆ పనిలో, ఆ ఉద్యోగంలో నమ్మకమైన మానవుడుగా నువ్వు బతికితే ఏమవుతుంది సా? తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి, అలా చూడండి ఏం రాబడింది, ఒక్కొక్క పదము పిల్లలు అట్లే చదివింటారు మీరు. ఏం రాబడింది? తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. ఆ తర్వాత అతడు తన ఇంటి మీదను తనకు కలిగినంతటి మీదను అతను విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలో నేమి అతని కలిగిన సమస్తం మీద ఉండెను. ముందు చూడండి ఏం జరిగింది బిడ్డ? తన కలిగినదంతయు అతని చేతిలో పెట్టేశాడు. నాకు ఏం సంబంధం, నువ్వే సమస్తం అంటే ఎవరు తెలుసా? ఆ ఇంటికి, ఆ యొక్క మొత్తం ఆస్తికి నంబర్ 1 ఎవరు? నంబర్ 2 ఎవరు? పోతీఫర్ నంబర్ 1. నంబర్ 2 ఎవరు? యోసేపు. నేను చెప్తున్నా మీకు ఈరోజు, ఎక్కడ పరిగెత్తాను దేవుడిని విడిచిపెట్టి, మగోళ్ళు ముఖ్యంగా యాటికి పరిగెత్తన్నారు మీరు? మీకు ఇచ్చినది భార్య పిల్లలు దేవుడు.
ఆయన కాకుండా ఎట్లా మీరు సక్సెస్ అవుతారు అనుకుంటున్నారు? సిస్టర్స్, మీరు ఉద్యోగస్తులు ఎవరైనా సరే కూర్చున్న వాళ్ళు బాగా అర్థం చేసుకోండి. ఈ భూమి మీద నీకు నాకు వర్ధిల్లడానికి యెహోవా ఆశీర్వాదం అవసరం. యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుంది? ఐశ్వర్యం ఇచ్చేది. ఆయన్ని కాదని నువ్వు ఆడ ఈడ పరిగెత్తి దినము రాత్రి నువ్వు నలిగిపోయి ఇరిగిపోయి నువ్వు ఏమన్నా చేయి సక్సెస్ కాలేవు. ఇంపాసిబుల్ అది. ఏదన్నా ఈ సృష్టిలో ఉందా మనిషి వర్ధిల్లడం అంటే? దేవుడు లేకుండా వర్ధిల్లడము జరగని పని. పిల్లరా, నువ్వు మూర్ఖుడివే, మూర్ఖత్వం చేశాను నీ జీవితంలో. నువ్వు ఆయనకు లోబడి నమ్మకంగా నువ్వు బ్రతకడం మొదలు పెడితే, ఏం నమ్మకము? ఆయన చూస్తున్నాడు దేవుడు. ఆయన కొరకు నేను పని చేస్తాను, అది ఆయన స్థానంలో నేను పని చేస్తాను. అదే శుక్రవారం చెప్పాను నేను. యేసుప్రభు ఎందుకు చనిపోయి వెళ్ళిపోయాడు? మనకు ఆ స్థానాన్ని ఇచ్చేదానికి. యేసుప్రభు లేని లోటు నువ్వు నేను తీర్చాలని ఉండేదిడా. అందుకే యేసుప్రభు ఏమై ఉన్నాడో మీరు నేను అదే ఉన్నాం. నేను చెప్తున్నా, సెకండ్ పొజిషన్కి తీసుకెళ్ళేట దేవుడు ఆ ఇంట్లో. నువ్వు ఎక్కడున్నా నిన్ను ఉన్నత స్థానంలో పెట్టేదే దేవుని కోరిక. నీ ద్వారా అక్కడ ఉన్న ఆఫీస్ని వర్ధిల్ల చేసేదానికి, ఆ కాలేజీని, ఆ ఇంటిని, ఆ యొక్క ఆఫీస్ని. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి పక్కన పెట్టి నువ్వు జీవితాన్ని జీవించడం మొదలు పెడతావు, నువ్వు ఎక్కడికి పోలే ఆడాడే తిరుగుతూ ఉంటావు. తర్వాత ఏమైనా చూడండి, అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి ఆ తర్వాత తాను ఆహారం తినుడు తప్ప తనకేమున్నదో ఏమి లేదో అని విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడై ఉండెను. ఆ తర్వాత ఏమైంది? అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో ఓకే తర్వాత అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతా నా చేతికి అప్పగించాను కదా, నా వశంలో తన ఇంటిలో ఏమున్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడును. చూసారా? అయితే ఆయన ఏమన్నాడు? నీవు అతని భారమైనందుకు నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమానిని భార్యతో అనెను. ఇలా జాగ్రత్త వినండి. హలో, ఏం చేశాడు యోసేపు? ఎందుకు ఆయన సెకండ్ మ్యాన్గా అయ్యాడు? లేదంటే అంత గొప్పగా దీవించబడ్డాడు? ఏం చేశాడు ఆయన? అది నేర్చుకునేదానికి వచ్చాం మనం, అది నేర్చుకునేదానికే మనం కూర్చున్నాం. ఏం చేశాడు ఈ వ్యక్తి యోసేపు? ఎందుకు అంత సక్సెస్ఫుల్ అయిపోయాడు? ఎందుకు ఆ యొక్క అంత మంచి పేరు తీసుకున్నాడు? ఫెయిత్ఫుల్నెస్, విశ్వాస యోగ్యత, లేదంటే నమ్మకంగా పనిచేయడం. అనంతపురం భాషలో ఏమా నమ్మకంగా పనిచేయడం. బిడ్డ జాగ్రత్తగా నా జీవితంలో ఎప్పుడు ఉండాల్సింది ఏమో తెలుసా? దేవుడు చూస్తా ఉన్నాడు, దేవుడు చూస్తా అన్నాడు. ఆయన స్థానంలో నన్ను దేవుడు పెట్టాడు. తను ఈ యొక్క ఫ్యాక్టరీని, దాని ఇంట్లో ఎక్కడున్నా సరే నువ్వు నా ద్వారా బ్లెస్ చేసేదానికి పెట్టాడు, నా ద్వారా దేవుణ్ణి కనుపరుచుకునే దానికి పెట్టాడు. అందుకనే నేను చేసే ప్రతి పని దేవుని కోసం చేస్తాను నేను. యోసేపు అదన్నే చేస్తాడు. అందుకే ఏం జరిగింది? తనకు కలిగినదంతయో యోసేపు చేతిలో పెట్టేశాడంట. ఎవరైనా పెడతారా తనకు కలిగినంత? అట్లా ఇప్పుడు డబ్బులు తినేవాడు, కొట్టేసేవాడు, అక్కడిక్కడ లెక్కలు తారుమారు చేసేవాడు, అట్లా వానికి ఎవడన్నా ఇస్తాడా అంత కలిగినంత? యోసేపు ఈ పోతిఫర్ చూస్తున్నాడు. ప్రతి క్షణం చూస్తున్నాడు. నీతిగా ఉన్న డబ్బులో, ప్రతి వస్తువులో. అందుకే ఏం రాబడింది బైబిల్లో? తినేది తప్ప, అంటే నేను ఏం తినాలో పోతిఫర్ ఒక్కటే పెట్టుకున్నాడు తన దగ్గర. తను ఏం తినాలో అది మాత్రమే డిసైడ్ చేసేవాడు పోతిఫర్. మధ్యాహ్నం బిర్యానీ తినాలా, రాత్రి సాంబార్ అన్నం తినాలా, అది తప్ప ఇంకా పోతిఫర్కి ఏం తెలియదంట, ఏది తెలీదు. అంతా ఎవరి చేతిలో పెట్టాడు? యోసేపు చేతిలో. కారణం ఏమో తెలుసా? నువ్వు నమ్మకంగా ఆ పని చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తన కృపను నీ మీద విడుదల చేశాడు. ఇప్పుడు ఎస్తేర్ ఏముంది? ఆర్డినరీ మనిషి. పిల్లరా, దానియేలు ఎవరు? నార్మల్ మనుషులు, దాసులు వీళ్ళు. ఈవెన్ దానియేలు, శద్రక్, మేషక్ దాసు. కానీ జాగ్రత్త వినండి, ఆ హేగే హృదయంలో ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు. ఇక్కడ పోతిఫర్ హృదయంలో ప్రతి నిమిషం సమాధానం ఎవరు ఇస్తాడే? దేవుడు.
యోసేపు మంచోడు, యోసేపుని నమ్ము, యోసేపుకి ఆ పని, యోసేపుని హెచ్చించు, అంతా యోసేపు చేతిలో పెట్టు. ఎవరు మాట్లాడుతాండేది బ్రదర్, వింటానారా? దేవుడు. బిడ్డ, నీ భర్త హృదయంలో నువ్వు అంటే ప్రీతినేసేది దేవుడు. నీ పిల్లల హృదయంలో ప్రీతినేసేది దేవుడు. నువ్వు అట్లా తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టినా ఎవరు నిన్ను ప్రేమించరు ఈ లోకంలో. దయ్యాలు ప్రేమించ నీవు నిన్నే, నీ భర్త నిన్ను ప్రేమించ నీవు. నువ్వు ఎప్పుడైతే దేవునిలో ఉండి దేవుడు చేసినట్లు చెప్పినట్లు చేస్తావో నీ భర్తలో దయాన్ని ఇస్తాడు. నీ ఎడల నీకు అన్యాయం చేయడు అతను. నీ భార్యకి నీ ఎడల అతి ప్రేమని ఇస్తాడు దేవుడు. నువ్వు ఉద్యోగం చేస్తోట ప్రతిదీ నీ శరీరం చెడిపోయినాడు దేవుడు. ఆయన ఏమన్నాడు యోసేపు? ఆమె వచ్చి తన భార్య పాపం చేయమన్నప్పుడు ఏమన్నాడు? అక్కడ రాబడి చూద్ది. కాబట్టి నేను ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా, అంటే అనుక్షణము యోసేపు ఏం ఆలోచిస్తున్నాడు? దేవుడు ఏమనుకుంటాడు, దేవుడు చూస్తున్నాడు. నా ఈ పని చేస్తానా, నేను నా భార్యతో మాట్లాడతానా, నా భర్తతో మాట్లాడతానా, లేదంటే ఈ ఆఫీస్లో పని, దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. అదే కదా యోసేపు చెప్తాడు. ఇదే మాట ఎవరు చెప్పారు బైబిల్లో? ఇంకో ఆయన చెప్పాడు, దావీదు 51వ కీర్తనలో బెత్షెబాతో పాపం చేసినప్పుడు ఉరియాని చంపిన తర్వాత ఏమన్నాడు? అయ్యా, ఈ ఘోర పాపము నేను నీకు విరోధంగా చేసిండేది. నీకు విరోధంగా, బెత్షెబాకు విరోధంగా, ఉరియాకు విరోధంగా చేసినాడు. కానీ నువ్వు చేసే ప్రతి పాపము, నేను చేసే ప్రతి పాపం ఎవరికి విరోధంగా? దేవుని విరోధంగా. బిడ్డ చేయగలడు ఆ పాపము, ఎవరికి తెలియదు. ఎందుకంటే నంబర్ 2 ఇంట్లో. కానీ ఎవరు చూస్తున్నారు యోసేపుని? బిడ్డ ముందు చూడు, నువ్వు వేసే ప్రతి అడుగు దేవుడు చూస్తున్నాడు. నిన్ను హెచ్చించేకి నీ ఎంట పన్నాడు దేవుడు. నీలో నివసిస్తా అనేది నిన్ను పైకి లేపేదానికి, నిన్ను ఈ ప్రపంచానికి తన బిడ్డగా చూపించుకునేదానికి. పోతిఫర్ ఎవరు? అన్యుడు. పోతిఫర్ అంటున్నాడు దేవుడు తనకు తోడై ఉండెను. లరా గుర్తుపెట్టుకోండి, నా జీవితంలో అనుక్షణము నమ్మకత్వాన్ని ఎక్కడ కూడా అమ్ముకోకూడదు. నేను చర్చిలో అయినా, ఎవరితో ఉన్నా, ఎక్కడున్నా, వాళ్ళు ఎట్లా వాళ్ళన్నా కానీ, పోతిఫరు అన్యుడు ఎట్లా బిహేవ్ చేసింటాడో మనకు తెలియదు. కానీ అక్కడ ఉండే వాళ్ళు ఎట్లా బిహేవ్ చేసింటారో యోసేపుకి. కానీ యోసేపు స్టాండర్డ్ ఏమో తెలుసా? నేను నమ్మకంగా ఉండా, ఒక్కొక్క ప్రతి పనిలో నమ్మకంగా ఉండా, నా జీవితాన్ని ధారపోస్తా. ఎందుకంటే పైనున్న నా దేవుడు నాతో నడుస్తున్నాడో, ఆయన కొరకు నేను ఈ భూమి మీద ఉండేది, ఆయన ప్రణాళిక నేను నెరవేర్చాలా. ఒక అర్థమైందా పిల్లరా? హలో. అందుకే చూడండి ఏం చేశాడు యోసేపు. అక్కడి నుంచి ఆమె ఆమె పట్టుకునే వస్తే ఏం చేశాడు? పారిపోయాడు. ఏం చేయాలి మీరు? నేను పారిపోలా. ఎక్కడి నుంచి? పాపం నుంచి. ఒకడు అంటున్నాడు, సార్ నాకు ఇట్లే అనుభవం అయింది సార్ నా జీవితంలో. నువ్వు ఏం చేసేవరా అంటే, నేను ఆడే ఉండి ప్రార్థన చేస్తా అంటే అంటున్నాడు. ఇంకోటి అంటాను, నేను అన్ని భాషలు మాట్లాడుతున్నాను సార్ ఆడు నిలబడి. నవ్వుతాన్నారా? ఏం చేయాలా? పారిపోలా. చెప్తున్నా, మీ ఆఫీస్లో లేదంటే ఎక్కడైనా సరే పారిపో. అటు నుంచి పారిపోను. కష్టాలు వస్తాయి. ఏమొచ్చింది ఆ తర్వాత యోసేపుకి? జైల్లో పడ్డాడు కదా. అందుకే యేసుప్రభు ఏమన్నాడు? 16:33 చదవండి ఎవరైనా ఒక వాక్యం. యోహాను సువార్త 16:33 చదవండి. యోహాను సువార్త 16:33 ఫస్ట్గా చదవాలి. నేను ఎవరైనా పెట్టారా? 16:33 చూడండి. ఏమంటాడు యేసుప్రభు? మనకి ఈ లోకంలో ఏమొస్తాయి? ఎందుకంటే చెప్పాలి సార్, ఇంత మంచోనికి ఇంత పెద్ద కష్టం వచ్చే సార్, దేవుడు జైల్లో వేయించే సార్. నో, ఎవరో వేయించినది? లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకుని నేను లోకం అంటే ఏమర్థము? ఈ పాపపు లోకంలో చెడ్డ వాళ్ళ మధ్య నువ్వు ఎంత నీతిగా బతికినా కొన్ని కష్టాలు వస్తాయి. కొన్నిసార్లు జైల్లో లేదంటే బ్లేమ్ చేస్తారు రకరకాలుగా. చూడండి యోసేపు ఎంత నీతిమంతుడు. అయినా యేసుప్రభు ఏమంటున్నాడు? జయము, నేను లోకంలో జయించు అంటే ఏమి? కొద్దిగా వెయిట్ చేయి, నేను నీకు సక్సెస్ ఇస్తా. ఆడ నీ మర్యాద పోయిందో ఆడ నేను ఇచ్చిస్తా. దానికి భయపడి పాపంలో జీవించద్దండి. నాయనా సిస్టర్, వింటానారా? అబద్ధాలు చెప్పడము, మోసాలు చేయడము,
అన్యాయం చేయడము, ఇతరుల గురించి చెడ్డ మాట్లాడడము, ఇవి ఏమీ మీకు నాకు లాభం చేయకూడదు. దయ్యాల పనులు అవన్నీ. నేను చెప్తున్నా, ఇంకో మనిషి గురించి నీ నోట్లో దీవెనలు తప్ప, మేలు తప్ప ఏదైనా ఉంటే దేవుడు చూసుకుంటాడు. నీ బిజినెస్ కాదు అది. అంతగా ఏదైనా ఉంటే ప్రేమతో కౌన్సిలింగ్ చెయ్యి. అంతగా ఇంకా ఏమన్నా అనుకుంటే ఆ వ్యక్తి కోసము ప్రార్థన చెయ్యి. అంతేగాని ఇంకొక చెడు చేస్తే దేవుడు చూస్తూ ఉన్నాడు నీ జీవితంలో. అత్తలు కోడళ్ళు జాగ్రత్త. ఓకే, ఏం జరిగింది అక్కడ? లోకమును నేను అంటే దేవుడు జయమిస్తాడు. ఓకే, మీకు ఒక మాట చెబుతున్నా, ఇక్కడ ఎంత నమ్మకంగా ఉన్నారు తెలుసా యోసేపు? ఇంత ఘోరం జరిగింది కదా అతనికి, ఎంత నమ్మకం ఉన్నాడో ఒక చిన్న ఉదాహరణ. ఆదికాండం 40:15. నమ్మకత్వాన్ని గురించి నేర్చుకుంటున్నాం, ఫెయిత్ఫుల్నెస్ గురించి, లాయల్టీ గురించి. నమ్మకంగా జీవించడము నీకు కృప పెంచుతుందా లేదా? యోసేపు కృప చూస్తా ఉన్నాను, ఇంకా ఏమేమి చూపిస్తానో మీకు. కృప పెంచుతాను. చూడండి ఏం జరిగింది ఇడా. ఎంత నమ్మకంగా ఉన్నాడో. నీకు ఇది పెద్ద సాదృశ్యం. జైల్లో వేయబడిన తర్వాత ప్రజలు అడిగారు, ఎందుక జైల్లో వేయబడ్డావు, ఏం కేసు నీది? ఏమనాల్సింది చెప్పండి? మీరు నేనైతే ఏం చెప్పేవాళ్ళము? ఫస్ట్ కూర్చోరా చెప్తాను, నిలబడి కాదురా, పెద్ద స్టేట్మెంట్ ఇది, నేను మహా బోస్టింగ్ అంటారే అదే. కానీ ఏం చేశాడు చెప్పండి యోసేపు? ఏలైనగా నేను హెబ్రీల దేశంలో నుండి దొంగిలబడి తిని, అది నిశ్చయము, మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పాను. చెప్పచ్చు కదా, పోతీఫర్ ఇట్లా, వాడిట్లా, వీడిట్లా, నీకు తెలుసు, కూర్చోరా, నేను మొత్తం కథ చెప్తాను, నా బాధని నీకు చెప్పుకుంటా. ఆమె ఎవరో తెలుసా, ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? మనం ఏమంటాము? నాకు కూడా ఈనాలా చెవులు బాగా ఉలువులు అంటానే, కూర్చున్నా ఇద్దరు అవుతాను చాలామంది పాపం. ఏమన్నాడు యోసేపు? నమ్మకత్వానికి గుర్తు. ఓకే, జాగ్రత్త. ముందు చూడండి. ఇప్పుడు ఏమన్నాడు యోసేపు? ఎవరు చెప్పారమ్మా? ఓకే, బైబిల్ తీయండి. 39 చూడండి ఎక్కడున్నాడో. సూపర్ స్టోరీ ప్లేరా. నమ్మకత్వం. 39:21. ఎంత మంచి వాక్యం చదవండి ఇది. 39:21 పెట్టండి. ముందు చూడాలి. ఇప్పుడు జైల్లో ఉన్నాడు కదా, నిజంగా ఎట్లా యా జైల్లో ఉన్నాడు చూడండి ఇక్కడ. అయితే యెహోవా యోసేపును తోడే ఉండి అతని యందు కనికరపడి అతని మీద 20 ఏముంది నేను ఒక్కసారి 20 పెట్టు. ఓకే, ఖైదీలు బంధించి చెరసాల్లో వేయించి అతడు అక్కడ చెరసాల్లో. ఓకే, నెక్స్ట్ పెట్టు. అయితే యెహోవా యోసేపునకు తోడే ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలుగునట్లు చేసెను. జాగ్రత్త వినండి. ముందు చూడండి. ఇప్పుడు ఏమైంది? ఎక్కడేశారు? ముందు చూడాలా. జైల్లో వేశారు బ్రదర్. ఎవరిని? యోసేపుని. నేను చెప్తున్నా, ఎవరిని జైల్లో వేశారో? దేవుణ్ణి కూడా జైల్లో వేశారు. ఎవరిని? మీరు చెప్పరే. ఎందుకంటే ఎవరున్నారు యోసేపుకి తోడి? దేవుడు ఉన్నాడు. అంటే ఎవరెవరు ఉన్నారు జైల్లో? అది నిన్ను విడువను ఎడబాయనంటే నువ్వు యాడున్నా దేవుడు నీతో ఉండే దేవుడు పిల్లరా. అందుకే చెరసాలలో పోయిన తర్వాత ఏం జరిగింది చెప్పండి? అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలుగునట్లు చేశాను. మీరు చూస్తే పిల్లరా, ఎప్పుడైనా జైలుకి వెళ్ళారా? ఎవరైనా జైలుకి వెళ్ళారా? ఎవరు ఒక్కరు కూడా పోలేదు జైలు, కనీసం లోపల పోలేదు ఎవరు? అమ్మ పోలీసు వాళ్ళు పోయింటారు. పోలీసు వాళ్ళు అంటే బయట నుంచే మీరు. నేను మీకు చెప్తున్నా, నేను లోపలికి మళ్ళీ జైల్లో వేసినారేమో అనుకున్నారు. యోసేపు మాది లోపల పోయిన అనుభవం నాకు ఉంది, మీకు చెప్పగలను. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు చాలాసార్లు నాకు దేవుని కృపలో అవకాశం దొరికి లోపల ఈవెన్ బ్యారక్స్లోకి వెళ్ళేదానికి. ప్లరా చాలా కఠినమైన స్థలము ఈ భూమి మీద ఏదైనా ఉందంటే జైలు ప్లాన్. చాలా చెడ్డ స్థలం అది. ఆడ పాత ఖైదీలు ఈ కొత్త ఖైదీల్ని కొట్టడము, వాళ్ళతో పనులన్నీ చేయించుకోవడము. లోపల పోలీసు వాళ్ళు కొట్టరు. నేను చూసిన దాని ప్రకారం అంత ఖైదీలే. వీళ్ళు పోరు మళ్ళీ వీళ్ళకి ఉంటుంది. అందుకని పోలేని నా లెక్క ప్రకారం. అయితే పాత ఖైదీలకి కట్టెలు ఇచ్చి పెట్టింటారు. నేను చూశాను కూడా. వాళ్ళకి వేరే మామూలు డ్రెస్ వేసుకుని తెల్ల డ్రెస్ వేసుకుంటారు వాళ్ళు. ఇంతలో కట్టలు పట్టుకుంటారు పిల్లలు. నేను చూశాను. నేను తిహార్ జైల్లో పోయాను. నేను రక్తాలు కారుతా అంటే
వీళ్ళకి ఖైదీలకి ముఖం ఎందుకు తెలుసా వాంచి పడేస్తారు లోపల పిల్లలు. ప్రతి పని చేపించుకుంటారు, ప్రతి టాయిలెట్ కడిగేది. అదే పాత ఖైదీలో చేతులు ఇటు పెట్టి తెచ్చుకుంటా ఉంటారు మాలిష్. భయ కఠోరమైన స్థలము, చాలా ముఖ్యంగా కొత్త ఖైదీల్ని చాలా ఇబ్బంది పెడతారు. టైం లేదు అదే అవన్నీ చెప్పేదాన్ని మీకు. చాలా చెడ్డ స్థలం అదే. నేను మీకు చెప్తాను, ఇది ఏనండి. ఆ స్థలంలో ఏం కలిగిందంట? కటాక్షం. అంటే ఎవరికి? లోపల సైన్యానికి, జైలర్కి. లేరా ఎంత విచిత్రం చెప్పండి. అంటే యోసేపు కాలు పెడతాను, ఎవరు కాలు పెడతాను? తనతో పాటు యెహోవా దేవుడు కాలు పెట్టినట్టు. చూడండి దేవుని కటాక్షం ఏమేమి చేస్తుందో మీకు చూపిస్తాను. దయ కలిగిందంట. ఆ తర్వాత చూడండి ఏం రాయబడిందో. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ ఎవరి చేతికి అప్పచెప్పాడు? యోసేపు చేతికి అప్పచెప్పాను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించేవాడు. ఇంకా లెక్కేసుకోండి పిల్లరా. ఎస్తేర్కి ఏం జరిగింది, దానియేలుకి ఏం జరిగింది, యోసేపు కదే. కారణం ఏమంట? కటాక్షం. చూడండి నేను ఇప్పుడే చెప్పా, చాలా కఠోరమైన వాళ్ళు. సరే జైలర్ ఏం చేశాడు? మనం అనుకుంటే జైల్లో వేశారని. అసలు ఆడ ఏం జరిగింది తెలుసా? పోతీఫర్ ఎట్లయితే అన్నీ అప్పచెప్పి, నువ్వే ఇంటికి సెకండ్, నేను ఫస్ట్, అది కూడా నామకార్థానికి, అది తప్ప మిగతాదంతా నువ్వే. అక్కడ బాగానే ఉంది ఇల్లు కాబట్టి. అరే ఇమాజిన్ చేయండి, జైల్లో సెకండ్ ఎవరు? జైలుకి యోసేపు. ఆడేం రాయబడింది? అందరినీ యోసేపు చేతికి అప్పచెప్పాను. అరే ఖైదీలు ఒకడు పారిపోతే ఈయనకి తల కసక్క. ఎవరిది? జైలర్ది. ఈ దేవుడు అక్కడ ఉండడం వలన యోసేపు జీవితంలో, యోసేపు గురించి ఎవరు మాట్లాడుతున్నాడు? జైలర్కి దేవుడు. కటాక్షం అంటే అది పిల్లరా. కృప అంటే అది. కృపలో ఎదగడం అంటే అది. ఈ వ్యక్తిని దేవుడు అన్నాడు, జైలర్ అన్నాడు, అంతా నీదే బాబు, నేను నాకేం లే, రెస్ట్ తీసుకుంటాను. వారు అక్కడ ఏమి చేశారో అదంతయో అతడు చేయించువాడాయి. చూడండి ఎంత లైఫ్, ఏం లైఫ్ తన యోసేపు దొరికింది పిల్లరా. 23 పెట్టేశావు నాయనా, 23 పెట్టినైనా. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతనికి చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు, అక్కడేం చేశారు? పోతీఫరు తనకు కలిగినదంతయు అప్పచెప్పాడు. ఇక్కడ జైలర్ ఏం చేస్తున్నాడు? దేని గురించి విచారణ చేయకై ఉండెను, అంత అప్పగించాడంట. అతడు చేయన యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. కారణం ఏం చెప్పండి? ఫెయిత్ఫుల్నెస్. మనమేమనుకుంటాం బ్రదర్, ఎవరికైనా మంచి బాగా జీవించి సహాయం చేయాలంటే మెడికలీ సహాయం చేస్తా అంటారు. బ్రదర్ మీరు ఎక్కడ సహాయం చేస్తారు? కియాలో సహాయం, కియాలో ఎవరైనా వచ్చారు మీద సహాయం? పోనీ అంగిళ్ళు పెట్టారు మీరు, ఇక్కడ కూర్చుని బ్రదర్ చెప్తానా మీకు, ఇంకొకరు సహాయం చేయండి. నువ్వు ఎప్పుడు నేను, నా ఉద్యోగము, నేనేం చేసేది, నా దగ్గర టైం యాడ్ ఉంది అన్నావంటే నువ్వుగా మిగిలిపోతావు. ఇంకొకరు సహాయం చేయండి. నువ్వు దేవుని స్థానంలో ఇక్కడ ఉంచబడ్డావు. యేసు ప్రభు ఏమై ఉన్నాడు, నువ్వు అదే ఉన్నావు. నువ్వు భయపడుకో. నీకు కన్ని కష్టాలు వస్తాయి, వాడు నీకు మోసం చేస్తాడు నువ్వు మేలు చేస్తే. మీకు తెలియదు బ్రదా, నేను ఇట్లా చేసి చాలా నష్టపోయినా, మా బంధువులకి ఇచ్చేసి అచ్చేసి. రే వాళ్ళు పశువుల్లా బ్రతికితే, దయ్యాలా బ్రతికితే నువ్వు ఎందుకు దయ్యం మారుతావు? దయ్యంలో మారాలా? నువ్వు దేవుళ్ళనే జీవించు. ఏమన్నాడు యేసు ప్రభు? ఈ లోకంలో శ్రమలు తప్పవు, నేను జయించి ఉన్నా ధైర్యంగా ఉండు, నేను నీకు జయమిస్తా. ఇప్పుడు జైల్లో వేశారు, జైల్లో ఏం జరుగుతుంది? చారు బోకులు తోముతున్నాడా యోసేపు? నా దేవుడు నీ శత్రువు ఎదుట నీకు బల్ల సిద్ధపరిచేవాడు ఆయన. అన్యాయం చేయొద్దు బిడ్డ, అన్యాయం చేయొద్దు ఇతరులకి, మోసం చేయొద్దు, అబద్ధం చెప్పొద్దు, ద్రోహం చేయొద్దు. ఆ జీవితం ఎప్పటికీ నిన్ను పైకి తేదు. నీకు ఎవడైనా నష్టం చేయని, నువ్వు మేలు చేయి. ఎందుకంటే దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చేవాడు. ఏం జరుగుతుందని చూడండి. అతను జైల్లో సెకండ్ ఎవరు ఇప్పుడు? యోసేపు. ఇంకో మంచి మాట అంటాడు, అది నేను చదవాలా, నాకు చాలా ఇష్టమైన వాక్యం. 40వ అధ్యాయం 7లో, ఇదే దీనికి సంబంధించి, జైలుకి సంబంధించి 40వ అధ్యాయంలో 7వ వాక్యంలో ఏం చెప్తాడో తెలుసా యోసేపు? చూడండి ఏం చెప్తాడో, వినండి. పెట్టినాయన 7వ వాక్యం, జాగ్రత్త వినాలనైనా.
అతడు ఎందుచేత, ఓకే ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ చెప్తా. రాజు ఇద్దరు రాజు దగ్గర పనిచేసే వాళ్ళని జైల్లో వేసింటాడు. తెలుసు కదా మీకు స్టోరీ. ఇద్దరిని జైల్లో వేసింటాడు రాజు. ఇద్దరు చాలా దిగులుగా ఉంటారు పాపం. యోసేపు ఏమడుగుతున్నాడు చూడండి. ఐ ఫెంటాస్టిక్ వాక్యం ఇదే. చూడండి యోసేపు యొక్క లైఫ్ స్టైల్, యోసేపు యొక్క స్టేటస్. మీకు ఒక రహస్యం చెప్తాను నేను ఇది చదివిన తర్వాత. ముందు చూడండి, యోసేపు వాళ్ళిద్దరి దగ్గరికి పోయి తెల్లవారినప్పుడు యోసేపు వారి వద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. ఏమున్నారమ్మా? చింతతో ఉన్నారు వాళ్ళిద్దరు. ఎవరు? రాజు యొక్క సేవకులు. చింతతో ఉన్నప్పుడు మా జాన్ యోసేపు ఏమన్నాడు తెలుసా? చదువు ఏమన్నాడు? అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని అతని యజమాని ఇంట తనతో కావలి ఉన్న ఫరో ఉద్యోగస్తుని అడిగాను. ముందర చూడాలా. మీకు ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ నాకు అర్థమైంది మీకు చెప్తాను, వినండి. యోసేపుకు నేనే అడుగుతా. యోసేపు వాళ్ళిద్దరూ ఉండేది ఎక్కడా? అరకు బీచ్లోనో అరకు లోయలో కాదో. అరకే కన్నా మనం పోయింది అటువంటివి. అదేనా అరకేండి అమ్మా. మైసూరు ప్యాలెస్లో కాదు ఉండేది వాళ్ళు. ఏడున్నారు బ్రదర్ సుశాంక్ వాళ్ళిద్దరూ? నువ్వు జైల్లో ఉండే వాళ్ళని పోయి నీ ముఖములు ఎందుకో చిన్నపోయినాయి, ఎందుకు దుఃఖపడుతున్నారు బ్రదర్స్ ఇద్దరు అంటే ఇమాజిన్ చేయండి. అరే జైలు రా నైనా, అది ఆడి ఏం జరుగుతుందో ఏమో, గుండెలు లటలటలట కొట్టుకుంటా అంటే యోసేపు అనుక్షణము జాయ్ఫుల్లీ ఉండేవాడు. అందుకే అడుగుతున్నాడు. లేదంటే ఖైదీలు ఏమనేవాడు? నీ ముఖం కూడా ఇంత జంప్ ఉంది కదా, మా ముఖాన్ని పట్టుకొని అంటావు అన్నలా కదా. అన్నలా ఎందుకో తెలుసా? జాగ్రత్త ముందు చూడండి. రేప్ కేసులో అరెస్ట్ అయ్యిండేది సారు. మీరు అనుకునే ఏదైనా పెట్టి ప్యాకెట్ కొట్టేసి అరెస్ట్ అయినాడని. ముందు చూడండి. యోసేపు అంటున్నాడు, ఎందుకు దుఃఖం క్రాంతులే ఉన్నారు మీరు అంటే, బ్రదర్ సుధాకర్ ఏమని అర్థం చెప్పండి ఒకసారి. నేను చెప్తున్నా, ఈ బిడ్డ యోసేపు అనుక్షణము ఆనందంలో ఉండేవాడు. పిల్లలు ఇక్కడ జైల్లో ఎట్లా ఆనందంగా ఉండగలిగాడు? ముందు చూడండి. యోసేపు యొక్క లైఫ్ స్టైల్ ఇక్కడ రాయబడింది. యోసేపు ఎందుకు దుఃఖంలో లేడంటే, యోసేపు లైఫ్ ఎప్పుడు నెగిటివ్గా తీసుకోడు. ఎట్లా? ముందు చూడండి. ఎట్లా నెగిటివ్గా? ఏమనాల్సింది యోసేపు? ఏం బతుకురా ఇది, వాళ్ళు 10 మంది వాళ్ళ ఎవర్రా బయట తీసుకున్నాయినా, నేను అరుస్తా అంటే వాళ్ళు అరుస్తాను. ముందు చూడండి. హలో, ఏంటి నెగిటివ్ లైఫ్ స్టైల్ అంటే ఏంటి? యోసేపు పాజిటివ్ లైఫ్ అంటే యోసేపు యొక్క ఆనందానికి కారణం ఏంటి? యోసేపు అనుక్షణము మీకు ఏం జరిగిందో తెలుసా? మేము 12 మంది సార్, వాళ్ళు 10 మంది దుర్మార్గులు సార్, వాళ్ళ కాళ్ళు పడిపోను, వాళ్ళు నోరు పడిపోను, ఏడున్నారేమో చచ్చిపోను. మా నాయన ఉన్నాడే, వాడు అసలు తండ్రే కాదు, వాడు యాడున్నాడో ఏమో, ఏమంటే తెలుగులో లక్కువ అని, పక్షపాతం వచ్చిందేమో, వాడు అసలు ఈడియట్ వాడు. ఈ ముందే ఎవరు ఈమె, ఏం పేరు ఆమె పేరు మర్చిపోతే నేను, ఎవరు భార్య ఆమె? పోతిఫర్ భార్య. ఇంకా నీకు చెప్పకూడదు అనంతపురం భాషలో. అసలు ఏం బతుకు సరే ఇది. ఆమె అట్లా చేసా, వానికి నేను ఇంత పెడితే ఆడ ఇది అయిపోయింది. ఆ పోతిఫర్ వాడు పడతాడే, నేను ఎత్తుకుంటే ఆడు 10 లక్షలు నేనే ఇప్పించింది వానికి. అంతా పోయింది. ఆ గొర్రెలు 80 ఇచ్చా, 400 చేసింటి. వీళ్ళంతా గబ్బు సారీలు. అసలు మీరు నవ్వుతున్నారు, ఏమేమో చేస్తున్నారు. అట్లా కాదు యోసేపు. నువ్వు అట్లా కాకూడదు, బతకాలి. అది కాదు బతుకు, అలా బతకూడదు మనం. హలో, ఎలా బతికేవాడు తెలుసా యోసేపు? అనుక్షణం ఎన్నడే కానీ తన జీవితంలో జరిగిన నెగిటివ్ని దాని దరిదాపులు కూడా పోయేవాడు కాదు. హలో, జాగ్రత్తగా వినండి. తన నీడలో కూడా పోయేవాడు కాదు అతను ఎప్పుడు ఏం చేసేవాడు తెలుసా? యెహోవాతో నిండి ఉన్నవాడు. నేను ఈ లోకానికి వెలుగే ఉన్నా, ఈ భూమికి ఉప్పై ఉన్నా,
దేవుడు నన్ను అభిషేకించాడు, పరిశుద్ధాత్మతోనూ సామర్థ్యంతోనూ అభిషేకించాడు. నేను ఈ ప్రపంచానికి దీవెనగా ఉండదనుకున్నా. నేను యేసు ప్రభు కలిసి జీవిస్తాను. నేను దేవుని ఆలయమే ఉన్నా. నాకు విరోధంగా ఏది వర్ధిల్లదో, నేను ఎల్లప్పుడూ వర్ధిల్లుతూ. ఇది జీవించే విధానం. నమ్మకంగా నేను బ్రతుకుతా ఉన్నా అంతే. అది నా బాధ్యత. నేను పక్కకు వచ్చిన తర్వాత నా జీవితంలో అనుక్షణము యెహోవా యొక్క సంతానాన్ని నేను, ఆయన రక్తం నన్ను కన్నదే, ఆయన రక్తం నాలో ఉంది, ఆయన జీన్స్ నాలో ఉన్నాయి. ఆయన ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా. అనుక్షణము యోసేపు తన నోటితో దేవుని వాక్యాన్ని విడుదల చేసేవాడు. అందుకే ఆయన నెగిటివ్ లైఫ్లో పోలేదు. ఎన్నడే కానీ నా అన్నదమ్ములు, లేకుంటే ఆమె, లేదంటే పోతిఫరు, లేదంటే ఈ జైలు, వాడు తన జీవితంలో ఎప్పుడు చూడరు. అందుకే దేవుడు ప్రతి క్షణం, ఈవెన్ జైల్లో పోయి దేవుడే సంసారం చేస్తున్నాడు. ఎవరితో? యోసేపుతో. పిల్లరా, పోతిఫర్ ఇంట్లో సెకండ్ పొజిషన్లోకి వచ్చాడు. జైల్లో కూడా జైలుకే సెకండ్ పొజిషన్లోకి వచ్చాడు. ఆ తర్వాత రాజు కళ కన్నాడు. రాజు కళ ఎవరికి అర్థం కావడంలా. 7 ఆవుల్ని చూశాడు, లావు ఆవుల్ని చూశాడు, బక్క ఆవుల్ని చూశాడు. రాజుకి అర్థం కావడంలా ఏం చేయాలో. అందరినీ పిలిపించాడు. ఆ దేశంలో ఉండే మాంత్రికుల్ని, విచ్ డాక్టర్స్ని, వాళ్ళని పిలిపించాడు. ఎవ్వడు ఏం జవాబు ఇలా సరిగా. యోసేపు గురించి చెప్పినప్పుడు యోసేపుని పిలిపించాడు. యోసేపు స్టోరీ చెప్పాడు, కళకు అర్థం చెప్పాడు. అయ్యా, 7 ఇది 7 సంవత్సరాలు మంచి పంట, 7 సంవత్సరాలు నువ్వు కరువులో ఉంటుంది నీ దేశం. అయితే నువ్వు పని చేయి, ఈ యొక్క 7 సంవత్సరాల పంటను కూర్చుకోమన్నప్పుడు దేవుడు రాజు గుండెల్లో మాట్లాడాడు, కృపనేశాడు. ఎవరి గురించి? యోసేపు గురించి. రాజుతో అన్నాడు, రాజా, ఈ వ్యక్తిని పోనీకో, ఈ వ్యక్తి ద్వారానే నీ దేశం నిలబడుతుంది. దయనిచ్చాడు రాజుకి. రాజు అన్నాడు, అంతవరకు ఎవరో తెలియదు యోసేపుకి. ఫస్ట్ టైం ములాఖాత్ ఎవరో నీకు రాజు చేస్తారా, ప్రధానమంత్రి చేస్తారా? నిన్ను ఏమైనా చేయగలదు దేవుని కృప నీ మీద ఉంటాయి. నువ్వు ఏమైనా కాగలవు ఈ సృష్టిలో. ఏసన్న అట్లా వాడిని మన దేశానికి దీవెనగా మార్చినది ఆయన మీద ఉన్న కృప. ఆయన చదువు కాదు, ఆయన ఆస్తులు కాదు, ఆయన బ్యాక్గ్రౌండ్ కాదు. ఈరోజు బ్రదర్ సతీష్ కుమార్ మన రాష్ట్రానికి, దేశానికే దీవెనగా ఉన్నాడంటే దానికి కారణం ఆయన మీద ఉన్న దేవుని యొక్క గ్రేట్ గ్రేస్. పిల్లరా, నువ్వు ఏం కాకూడదు చెప్పు. నేనేం కాకూడదు, ఏ చర్చ్ ఏం కాకూడదు. రాజు అన్నాడు, ఎయిర్ ఫోర్స్ 1 రెడీ చేయండి అని. ఎవరి కోసం తెలుసా? ఎయిర్ ఫోర్స్ 1 అంటే ఏమో ట్రంప్ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ పేరేంటి? ట్రంప్ ఎవరు తెలుసా అసలుకి? వాళ్ళు ఎవరు సార్ అంటారా? పోనండి, అమెరికా ప్రెసిడెంట్ యొక్క వాహనం ఎక్కడ పోయినా. సో రాజు అన్నాడు, నా వాహనాన్ని బయటికి తీయండి. రాజు అన్నాడు, నేను పేరుకే రాజుని. యాక్చువల్ రాజు ఎవరో తెలుసా? ఈ క్షణం నుంచి నువ్వు. ఎందుకంటే యెహోవా దేవుడు నీ మీద ఉన్నాడు. నీలో ఉన్న ఆత్మ పరిశుద్ధ ఆత్మ, నీలో ఉన్న ఆత్మ డిఫరెంట్ స్పిరిట్ అన్నాడు రాజు. ఏమైంది యోసేపు జీవితంలో? నేను యోసేపు జీవితాన్ని ముగిస్తానా? కారణం ఏమున్నాయినా? దాసుడు ఈరోజు ఎక్కడ పోయినా సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. ఇంట్లో, జైల్లో రాజుగా. పిట్టు నుంచి ప్యాలెస్కి తీసిపోయినది ఏం చెప్పండి? కృప, దేవుని కృప. యోసేపు కృపలో ఎదుగుతా ఉన్నాడు. దానికి కారణం తనలో గర్వం లేదు, హ్యూమిలిటీ ఉన్నది, హంబుల్నెస్ ఉన్నది. రెండవది విశ్వాసం ఉన్నది. దర్శనం ఇచ్చాడు దేవుడు, ఖచ్చితంగా అక్కడ చేరుతా నేను. మూడోది ఏమున్నది? ఫెయిత్ఫుల్నెస్. పని చేస్తా అనేది మనిషి కోసం కాదు, నేను దేవుని కోసం. పోతిఫర్ ఇంట్లో దేవుని కోసం, జైల్లో దేవుని కోసం, రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని కోసం. అందుకే యోసేపు జీవితము ఫెయిత్ఫుల్నెస్తో నిండిన జీవితం. రెండో స్టోరీ 2 నిమిషాల్లో చెప్తాను, నాకు తెలిసి చాలా టైం అవుతుందని. ఎవరు తెలుసా ఆమె? ఎందుకంటే మొగోళ్ళ గురించి చాలా చెప్తావు సార్, నువ్వు ఆడోళ్ళ గురించి పట్టించుకో. సిస్టర్ రూత్. మరో పేరు ఫెయిత్ఫుల్నెస్కే. ఓకే, మీకు లోపల తీసుకొని 2 వాక్యాలు చదువు. రూత్ గ్రంథం తీసిపెట్టినాను, ముందు చూడండి. రూత్ ఎవరుమా? బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఓకే, మోయాబు స్త్రీ. ముందు చూడండి. యాక్చువల్గా నయోమి తన భర్త, ఆ తర్వాత నయోమికి 2 కుమారులు ఉండేవాళ్ళు. వీళ్ళు ఇజ్రాయేలీలు.
బెతల్హేమ్ సంబంధించిన వారు పట్టణస్తులు. ఒకప్పుడు కరువు రావడంతో వీరు బెతల్హేమ్ని వదిలి మోయాబు దేశానికి పోయారు. ఎవరెవరు? నయోమి భర్త, నయోమి ఇద్దరు కుమారులు పోయినప్పుడు మోయాబు దేశంలో అక్కడ మరి బాగానే ఉన్నది కొంతకాలం. పిల్లలు ఇద్దరికి పెళ్ళిళ్ళు చేశారు, కొడుకులు ఇద్దరికి. ఒకరి భార్య పేరు ఓర్ప, ఇంకో ఆమె పేరు రూతు. ఈ విధంగా ఆ కుటుంబము జీవిస్తా ఉన్న సమయంలో మరి చాలా విషగడియ వచ్చింది. వాళ్ళ నయోమి భర్త చనిపోయాడు, కొడుకులు ఇద్దరు చనిపోయారు. మిగిలిపోయినది ఎవరు? ముగ్గురు విధవరాలే. సో ఇప్పుడు నేను జాగ్రత్తగా, నయోమి అంటుంది ఇద్దరు కోడలతో, అమ్మా మీరు వెళ్ళిపోండి, చిన్న వయసు పోయి పెళ్ళిళ్ళు చేసుకుని మీరు మీ కుటుంబాల్లో మీ తల్లిదండ్రులు సుఖంగా ఉండండి అంటే ఓర్ప వెళ్ళిపోతుంది ముద్దు పెట్టి. అయితే రూతు జాగ్రత్త వినాలి. ఇప్పుడు రూత్ అంటుంది 1:16 మీరు చదివితే, నేను నిన్ను వదిలి వెళ్ళను, రూతు వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్ట. చూడండి ఏమంటుందో రూతు. ఏమంటుంది రూతు? ఏమనిందంటే, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాల కొనవద్దు, నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నీవు నివసించే చోటిని నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే. ఆమె అనింది అట్లా చెప్పకు. ఈ నమ్మకత్వానికి రూతు పెద్ద గుర్తు పిల్లరా. ఆమె ఓర్ప వెళ్ళిపోయింది. నయోమి రూతు ఏం చేశారు? బెతల్హేమ్కి వచ్చారు. ముందు చూడండి, నేను జస్ట్ ముగిస్తాను స్టోరీ. వచ్చిన తర్వాత కడు బీద స్థితి, తినేగ్గుడు లేదు. ఎవరెవరికి? నయోమికి, రూత్కి. రూత్ ఏం చేసేది? రూతు పరిగి ఏరుకునేకి వెళ్ళేది పిల్లరా. ఆ యొక్క ఏమంటారు తెలుగులో ఫీల్డ్ని, పొలము ఏదో ఓకే పొలము ఏరుకునేకి వెళ్ళేదనమాట. అక్కడ ఏరుకొని వచ్చి దాన్ని తినేవాళ్ళు. ఒకరోజు బోయాజు ఆ యొక్క పొలానికి యజమాని ఈమెను చూశాడు. చూసి ఎవరు ఈమె, కొత్త ఆమె ఉంటుందా అని అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళు అక్కడ రూతు గురించి చెప్పారు పిల్లరా. అయ్యా ఈమె ఫలానా మోయాబీరాలు, అయితే ఎంత మంచిది అంటే తన అత్తను వదిలిపెట్టి తన జీవితాన్ని తను జీవించగలదు, తను పోయి తను సుఖపడి ఈమెను అనాథగా వదిలేయగలదు. కానీ ఎంత మంచిదంటే అయ్యా, వదలకుండా మన దేశానికి వచ్చి మన మధ్య ఉండి ఇప్పుడు పరిగె ఏరుకుంటూ తన అత్తకు భోజనం పెడతా ఉండే ఒక మంచి స్త్రీ. నమ్మకంగా ఉంది వాళ్ళ అత్తతో. జరిగిందేమో తెలుసా? ఈ మాటలు వింటున్నప్పుడు దేవుడు బోయాజు హృదయంలో పనిచేశాడు. బోయాజు అంటాడు, చదవండి ఆ వాక్యాన్ని. బోయాజు ఏమంటాడు చూడండి, 2వ అధ్యాయం 10 నుంచి చదవండి. ఆయన ఏం చెప్పాడో 10వ వాక్యం పెట్టినైనా చూడండి ఏమంటాడు. అందుకు ఆమె ఓకే, బోయాజు ఎప్పుడైతే ఇన్నాడో బోయాజు అంటాడు, మళ్ళీ చదివిస్తాను ముందు చూడండి. బోయాజు అంటాడు, ఒక పని చేయండి, ఇంత మంచి వ్యక్తి కాబట్టి మీరు ఇంకా పరిగా దండిగా వదిలేయండి. అంటే తెలుసు కదా ఆ టైంలో, ఆ కాలంలో ఇప్పుడు కూడా చేసేవాళ్ళు రైతులు ధాన్యాన్ని వదిలేస్తారు బీదల కోసం. బైబిల్లో రాయబడింది, మీరు కోత కోసినప్పుడు మీ యొక్క పంటని కొంత ఫలాల్ని వదిలేయండి, బీదలు వచ్చి ఏరుకుంటారని. సో బోయాజు ఆ పని చేయమన్నప్పుడు రూతుకు తెలుస్తుంది ఏమని, నా కోసము పరిగె ఎక్కువ వదిలేస్తున్నారు, ఆ యజమాని నా కొరకు ఈ పని చేయమన్నాడు పని చేసే వాళ్ళకని తెలిసినప్పుడు రూతు ఆయనతో పోయి కలుస్తుంది. ఏమని అంటుంది ఇక్కడ రాయబడి చూడండి. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యం ఉంచున్నట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా. చూసారా, బోయాజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నెక్స్ట్, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనం నొద్దకు వచ్చితివి. ఎస్, నెక్స్ట్, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా నున్నట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. జాగ్రత్తగా, దేవుడు నీ నమ్మకత్వాన్ని చూసినప్పుడు ఏమిచ్చే దేవుడైనా సంపూర్ణమైన బహుమానం. ఏం జరిగిందో తెలుసా? ఆ క్షణమందే బోయాజు నిర్ణయం తీసుకున్నాడు హృదయంలో, నాకు భార్య అంటూ కావాలంటే ఈమె కావాలి భార్యగా. నమ్మకత్వం ఏం చేసింది?
సంపూర్ణమైన బహుమానం తెచ్చిచ్చింది పిల్లలు. మీకు తెలుసు కదా ఆ తర్వాత ఏం జరిగిందో. బోయాజు రూతుని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత యేసు ప్రభు వంశావళిలోకి మోయాబీరాలు చేర్చబడి ఈరోజు యేసు ప్రభు యొక్క వంశంలో ఉన్న వ్యక్తి రూతు. చూడు, నమ్మకత్వం ఎక్కడికి చేరుస్తుందో మిమ్మల్ని. ఫెయిత్ఫుల్నెస్, లాయల్టీ. నువ్వు ఆఫీస్లో పనిచేస్తున్నావు, తల్లిదండ్రుల దగ్గర, భార్య దగ్గర, భర్త దగ్గర. చాలా మంది భార్యని మోసం చేసి అక్రమ సంబంధాల్లో పోయేవాళ్ళు ఉంటారు. వాళ్ళు అనుకుంటారు ఎవరు చూస్తున్నారులే అని. లరా నా సుఖము దాగి ఉండేది యెహోవా చేతిలో. అందుకే నమ్మకంగా మీరు నేను ఉండాలి. ఒక్క వాక్యం చదివి ఫినిష్ చేస్తా. చాలా ఇష్టమైన వాక్యం నాకు, మంచి వాక్యం. మీకు కంక్లూజన్ ఏమంటారు, షార్ట్ కోర్స్, క్రాష్ కోర్స్ ఈ వాక్యంలో నేను చూపిస్తాను మీకు. క్రాష్ కోర్స్ సామెతల గ్రంథం 3వ అధ్యాయం. జస్ట్ ఈ వాక్యం చదివి ప్రార్థన చేసుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం చూడండి ఏం జరుగుతుందో. తెలుగులో 3 పెట్టినైనా, తెలుగులో కొద్దిగా అంత మంచిగా రాలేదు పిల్లరా. ఇంగ్లీష్లో నేను చదువుతాను, ముందు పెట్టినైనా. 3:3 దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనీయకుము, వాటిని కంఠభూషణంగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. ముందు చూడండి, తెలుగులో దయ సత్యం ఉంది, ఇంగ్లీష్లో చాలా బాగా రాబడి. చూడండి ఏం రాబడిందంటే 3:3లో లెట్ నాట్ స్టెడ్ ఫాస్ట్ లవ్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ ఫర్సేక్ యూ. ఉండి తెలుగు పెట్టినా తెలుగులో అదే కాదు నాకు. ముందు చూడండి ఇంగ్లీష్లో ఏం రాబడిందంటే లెట్ నాట్ మెర్సీ అండ్ ట్రూత్. తెలియదు, ఈ వర్షన్ కాదు. ఓకే, NIVలో. ఓకే, నేను చదివేశానులే. ఇక్కడ చూడండి ఏం రాబడిందో. స్టెడ్ ఫాస్ట్ లవ్ అండ్ ఫెయిత్ఫుల్నెస్. ఇంగ్లీష్లో దయా సత్యం అని రాయబడింది, కానీ తెలుగులో ఇంగ్లీష్లో స్టెడ్ ఫాస్ట్ లవ్ అండ్ ఫెయిత్ఫుల్నెస్, ప్రేమ, నమ్మకత్వం, విశ్వసనీయత. ఏం జరుగుతుంది, రిజల్ట్ ఏమంట? 4 పెట్టినాయన. 4 అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయ పొందుకొని మంచివాడు అనిపించుకుందువు. ఏ దాని వలన? ఫెయిత్ఫుల్నెస్ వలన. పిల్లలు ముందర చూడాలా. 3 పెట్టినాయన. ఫెయిత్ఫుల్నెస్ ఏంగా చేయాలంటే కంఠభూషణంగా నెక్లెస్ ధరించుకుంటారే, చైన్ వేసుకుంటారు పెళ్ళైందని గుర్తుగా. ఏం? ఫెయిత్ఫుల్నెస్, విశ్వసనీయత, నమ్మకత్వాన్ని ఎప్పుడు నీ అందరికి కనపడతా ఉండాలి. నువ్వు ఎంత నమ్మకమైన వాడో ముందర చూడైనా. చెప్పకూడదు కానీ అర్థం చేసుకోవాలని చెప్తాను. కుక్క చూసారా? కుక్క నేను చూడోళ్ళు ఉన్నారా? అందరికంటే విశ్వసనీయత జంతువు అది. మా ఇంటి ముందర నిన్న మాట్లాడుతుంటే ఆ బ్రదర్తో, ఇడన్నీ ఊరు కుక్కలు ఉన్నాయి పిల్లరన్నీ, కురికేకి రెడీగా ఉంటాయి, జాగ్రత్త. పాపం ఆయన కుక్కని తీసిపోయి బిస్కెట్లు వేస్తాడు. నేను అప్పుడే కిందకి దిగుతాడు. ఏం బ్రదర్ అంటే, సార్ ఇది కుక్కకి బిస్కెట్లు వేస్తాను, ఇది పొద్దు నేను ఆఫీస్ పోయేటప్పుడు ఎంట వస్తుంది సార్, ఆట వరకు సాయంత్రం వచ్చేంత వరకు కాసుకున్నాడు సార్. ముస్లిం ఆయన బ్రదర్. వస్తానట్లే ఎట్లా తెలుస్తుందో దీనికి, వచ్చేస్తుంది. మీ తెలుసా ఆ మెటికల మీదే పడుకుంటుంది పిల్లలు. అది అందరితో పాటు ఊరు కుక్కలే, అది కూడా వాళ్ళు పెంచలే, మొన్న పెడతా అంటే వస్తుంది. అది నేను చూస్తా అంట, నాకు అప్పుడు గుర్తొచ్చే మెసేజ్ రాస్తాను. అది విశ్వసనీయత అంటే. బిస్కెట్లు వేస్తే, హలో ముందర చూడండి, ముగిస్తాను, తిట్టుకోద్దండి, చాలా టైం చేస్తానండి. లేదంటే ఆయన కృప నా మీద ఉంది, ఇంకో 10 నిమిషాలు పొంచేస్తాడు, జాగ్రత్త. లేదు, మీ గుండెల్లో నా ఎళ్ళ దయనిస్తాడు ఆయన. ముందర చూడు, 1 నిమిషం ప్లీజ్. లోకాన్ని చూసి నడవద్దు. బయట భయంకరమైన ప్రజలు నివసిస్తున్నారు. సైతాన్తో చేతులు కలిపి జీవిస్తున్నారు. హలో ముందర చూడు. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ దోస్ పీపుల్. వాళ్ళతో కంపేర్ చేసుకోద్దురా నాయనా. వాళ్ళు చెప్తారు, రే ఎవరికి ఏం రా, పెళ్ళాంలే పిల్లలే, నువ్వు కడుపులో తిను తాగు, నువ్వు అది కుక్క కంటే హీనమైన బతుకు. అందుకే కుక్క గురించి చెప్పా. కుక్క ఏం చేస్తుంది? బిస్కెట్లు వేస్తే నీ కాళ్ళ దగ్గరే నాకుతా ఆడే పడి ఉంటుంది. అది విశ్వసనీయత, నమ్మకంగా పని చేయడం అంటే. నేను చెప్తున్నా నీకు బిడ్డ, నువ్వు ఎక్కడున్నా నమ్మకంగా పని చేస్తే నువ్వు రాజరికాన్ని అనుభవిస్తావు. నీ జీవితంలో నీ పిల్లల వంశంలో ఎవరు కింద ఉండరు. నీ వంశంలో మోసపోద్దు వాళ్ళని చూసి. చర్చిలో నమ్మకంగా ఉండవు. నీకు ఇచ్చిన పని నమ్మకంగా చెయ్యి.
వర్షిప్ టీం ఎవరెవరో మీకు వచ్చే పనిలో నేను చూడకపోవచ్చు, చూసేవాడు ఒక ఆయన ఉన్నాడు. నా కోసం కాదు మీరు చర్చిలో పనిచేసేది, ఆయన కోసం. నేను అందుకే చాలామందికి చెప్తా, రివార్డ్ ఉంటుంది, మీకు రివార్డ్ ఖచ్చితంగా ఉంటుంది. పిల్లల్ని దాచిపెట్టద్దండి. మనం చెప్తే కదా మీకు, పిల్లలు పొద్దున్నే లేపమని పండుకున్నాడంట, పొద్దున్నే ప్రేయర్కి పోవాలని. వాళ్ళ అమ్మ లేపలేదు. నేను అడిగితే మా అమ్మ లేపలేదు సార్, కొంచెంసేపు పడుకుని వదిలేసిందంట. మోసపోతారు నాయనా. దేవుని మందిరంలో మీ పిల్లల్ని పనిచేసే వదలండి, దేవుని గురించి నేర్పించండి. పోనీ నేను ఆ తర్వాత బంధువులతో నమ్మకంగా ఉండండి. వాళ్ళు ఎట్లా వాళ్ళైతే నీకేలా, నువ్వు మేలు చెయ్యి, నువ్వు మంచి చెయ్యి, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు బిడ్డ. నీ శరీరంలో రోగం రానిడినైనా అన్యాయంగా ఏం సంపాదించుకొని పోయి డాక్టర్ దగ్గర 70,000 80,000 పెడతావు, లక్షలు పెడతావు. ఎలా? నమ్మకంగా ఉండు. అర్థమైందా? ఏం జరుగుతున్నప్పుడు నీవు 4వ వాక్యంనైనా మనుషుల దయ ఎందును, అప్పుడు దేవుని దృష్టి ఎందును మనుషుల దృష్టి ఎందును ఏం సంపాదించుకుంటావు? దయను సంపాదించుకొని మంచివాడు అనిపించుకుంది. ఓకే, 3వది ఫినిష్ చేశా. ఫెయిత్ఫుల్నెస్ అండ్ లాయల్టీ. ఓకే, ఏం చేస్తుంది? నీ మీద కృప పెంచుతుంది. సో హ్యాపీగా నువ్వు నేను జీవించవచ్చు. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు. నెక్స్ట్ వీక్ చాలా అయిపోయింది. తండ్రి నీ కృతజ్ఞతలు మా ప్రభు యేసుక్రీస్తులో మేము నైనా ఇంత సమయం కూర్చొని నీ కృపలను విన్నాం. మేమంతా ఇష్టానుసారం బ్రతికేకి లేదు తండ్రి. నువ్వు మాతో నివసిస్తున్నావు. యోసేపుతో జైల్లో ఉన్నట్లుగా, పొతిఫర్ ఇంట్లో ఉన్నట్లుగా, ఫరో ఇంట్లో ఉన్నట్లుగా నువ్వు మాతో ఉన్నావు. మేము ఎక్కడ పోయినా ఉన్నావు. నిన్ను విడువని ఎడబాయనన్నావు. ఏ మనిషిని ఎదుట జయం పొందని అన్నావు. యోసేపుకి చెప్పినట్ల, మోషేకి చెప్పినట్ల మాతో చెప్పావు. ఈరోజు ఎక్కడున్నా మేము నమ్మకంగా ఉండాలి తండ్రి. అలా జీవించే కృపను మాకు ఇచ్చావు. మేము జీవిస్తాం. నీ సహాయం మాకుంది. ఇక్కడ విన్న ప్రతి బిడ్డ విని వదిలేసే వాళ్ళం కాకుండా ఈ వాక్యానుసారం మేము జీవించుదుము గాక. యేసు నామములో ఇది జరుగును గాక తండ్రి. యేసు నామములో వచ్చున్నాం తండ్రి. మన స్థాయిలో నిలబడుకుందాం. టైట్ ఆఫ్